ఈ వీడియో భరణి గారు హౌస్లో నుంచి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత లైవ్లో ఏం జరిగింది దానికి సంబంధించిన వీడియో అనమాట. పెద్ద పెద్ద డిస్కషన్స్ లేవు, షార్ట్గానే ఉంటుంది వీడియో. బట్ ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఒక మంచి డిస్కషన్ జరిగింది. అది ఎవరి మధ్య అంటే తనుజ గారు, మాధురి గారు అండ్ కళ్యాణ్ మధ్యలో. కాతే ఆ డిస్కషన్ మనకు చూపించినట్టు, కనిపించినట్టు, వినిపించినట్టు అలా వేసాడు. అది ఎందుకు అలా వేసారు నాకు అర్థం కాల. ఇప్పుడేం మాట్లాడను, రేపు ఎపిసోడ్ రా తప్పుడు ఉంటుంది, చూపించేయచ్చు కదా. ఎలాగో రేపు నామినేషన్స్ గందరగోళంగా ఉన్నాయి, అంటే మనకు తెలియదు కాబట్టి గందరగోళంగా ఉన్నాయి, స్టెప్పులుగా ఉన్నాయి, 2-3 ఫిల్టర్ ప్రాసెస్ లాగా. ఎలాగో అది 2 ఎపిసోడ్లు పడేటట్టు ఉంది. మళ్ళీ ఈ వారం కూడా గోవిందా అని అయిపోద్దేమో. సింక్ లేకపోతే వాటికి ఏమైందంటే చెప్పాలంటే డిస్కనెక్ట్లు ఎక్కువ ఉంటాయి, అది ప్రాబ్లం. సర్లేండి. సో లైవ్లో ఏం జరిగింది దానికి సంబంధించిన వీడియో లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. 3:30 అంత అయింది, తొందరగా అబ్బో 4 అయిపోయింది. నేను 3:30 నుంచి నిద్రపోతున్నట్టు నాకు కళ్ళు తూలుతా ఉంటే నీళ్ళు కొట్టుకొని వచ్చా. ఎనీవే, ఫస్ట్ లైక్ కొట్టండి. ఈ లైక్ని మాత్రం నేను వెరైటీగా అడగలేకపోతున్నా, మీరే పెద్ద మనసు చేసుకొని నేను జస్ట్ లైక్ కొట్టండి అనగానే మీరు అలా వెంటనే కొట్టేయండి. మధ్యలో అడుగు ఇంకోసారి మేము అప్పుడు గుర్తెచ్చుకొని కొడతామంటే అవ్వట్లేదు. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అంటే ఆ లైక్లు, ఆ సబ్స్క్రిప్షన్లు ఏంటి అంటే కొంచెం మోటివేషనల్గా ఉంటాయి. ఇంకా నైట్ పూట వీడియోలు చేయడానికి కానీ లేదంటే డే టైం వీడియోలు చేయడానికి కానీ ఉంటాయి, అంతే. మీరు చూస్తే చాలు, అదే ఎక్కువ. కానీ బట్ సబ్స్క్రైబర్లు పెరుగుతూ ఉంటే అదొక ఫీలింగ్ అనమాట. నేనేమో లాస్ట్ ఇయర్ అసలు అడగను కూడా అడగలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి. మీ ఇష్టం అన్నట్టు వదిలేసా. కానీ మీరు అడుగుతున్నప్పుడు చేసుకోవాలి, అవునా కదా, తల్లి బిడ్డ న్యాయం. సో దివ్య ఏడుస్తుంది, అక్కడ పవన్ కూర్చున్నాడు. సో అడుగు ఏమైనా ఉంటాయని చెప్పి దివ్య కొన్ని మాటలు చెప్పాడు, మనకు 2 మాటలు చూపించారు. దాని తర్వాత ఏం చేస్తాడంటే తనుజ గారి దగ్గరికి వెళ్తాడు. తనుజ కూడా ఏడుస్తూ ఉంటుంది, దివ్య సైడ్ ఏడుస్తూ ఉంటుంది, బెడ్రూమ్లో తనుజ గారు ఏడుస్తూ ఉంటారు. రేపటి నుంచి ఏడవకూడదు, ఏడిస్తే ఈరోజు ఏడ్చేయండి అని చెప్పి డేమాన్ చెప్తూ ఉంటాడు అనమాట తనకి. ఏడ్చేసి ఏమైనా ఉంటే సో ఏం భయపడగా, నేనున్నాను, రీతు ఉన్నాయి, కళ్యాణ్ ఉన్నాడు, అందరూ ఉన్నాం, గుర్తుంచుకో, స్ట్రాంగ్గా ఆడాలి రేపటి నుంచి అని చెప్తాడు. మంచి మాటలు చెప్తున్నాడు డేమాన్, బాగుంది. దాని తర్వాత రాము అండ్ ఇమాన్యుల్ వాళ్ళు మాట్లాడుకుంటారు. రాము బాధ్యత పెట్టావు కదా నా మీద, సో నేను రీచ్ అవ్వాలి దాన్ని అంటే అవుతావులేరా అంటాడు. ఇమాన్యుల్ గేమ్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, నేను ఒక వీడియో చేసి అదే నా రివ్యూలో చెప్పా, సూపర్గా అనిపించింది నాకైతే మాత్రం. అది కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకున్నా. ఇందులో కూడా ఒక పాయింట్ ఉంటుంది, మాట్లాడతాను దాంతో. సో కొంతమంది దాన్ని మీరు ఏమైనా వెళ్ళి చూసారంటే అనాలిసిస్ ఇదంతే, ఇది ఖచ్చితంగా ఇది అవుతుందని కాదు, ఇలా అనుకొని ఇలా చేసుంటాడు అని నేను అనుకుంటున్నా. అది మీరు కిందాక మీకు లాజికల్గా అవును రైటే ఇలా అయ్యుండొచ్చు అని మీకు అనిపిస్తుంది, అది ఉంటుంది, ఒక ఒపీనియన్ ఉంటుంది కదా. ఎందుకు ఇలా చేశాడంటే మరి ఎందుకు ఇలా చేశాడంటే ఏం చెప్తాం, అప్పుడు ఇమాన్యుల్ వచ్చి చెప్పాలి, ప్రతిదీ ఇమాన్యుల్ వచ్చి చెప్పాలి ఎందుకు ఇలా చేశానని. మనం బయట నుంచి ఈ అనాలిసిస్లు ఎందుకు ఇంకా కదా, అది లాజిక్ కాదు. సో వినండి, ఎపిసోడ్ రివ్యూ దీనికన్నా ముందు వీడియో చూడండి, ఖచ్చితంగా యూ విల్ లైక్ ఇట్. న్యూట్రల్ పర్స్పెక్టివ్ చూస్తే అసలు డబల్ లైక్లు 2-3 లైకుల పట్ల ఎక్కడో నేను ఎత్తుక్కుంటారు, 100 లైకులు ఎత్తుక్కుంటారేమో, అలా ఉంటుంది. నాకైతే చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది. ఏదో ఒక రివ్యూ ఎప్పుడో రివ్యూ సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది, అలాంటి వన్ ఆఫ్ ద రివ్యూ అది నిన్న, అదే ఇందాక ఎపిసోడ్ది. నెక్స్ట్ ఇమాన్యుల్ అండ్ దివ్య. సో దివ్య ఏడుస్తుంటే ఇమాన్యుల్ వచ్చి కూర్చుంటారు అనమాట. దివ్య ఈ వీక్ ఆయన అక్కడ కనుక బాల్ది ఆయనే కదా చేసింది మొత్తం, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకేముంది, టీం అంతా వీక్ అయిపోయిందా లేదా. సో ఆడడం లేదు ఆయన అన్నది అసలు పాయింట్ కాదు. అంటే కంపారిటివ్గా రాము ఎక్కువ ఆడుతున్నాడు, భరణి గారు ఆడలేదు, ఆట కనిపించట్లేదు అన్నారు కదా. సో ఆట కనిపించలేదు అన్నది అది తప్పు అంటది, పాయింట్ కాదు, పాయింట్ అన్నదే తప్పు అని చెప్పి ఇమాన్యుల్ తప్పు పడుతుంది. దివ్య 2 వారాల నుంచి రాము ఏం చేస్తున్నాడు, సైడ్కి కదా కూర్చున్నాడు. ఫస్ట్ 2 వీక్స్ తర్వాత భరణి గారికి లేదంటే ఏంటి అని చెప్పి ఏడుస్తానే తన పాయింట్ని తను అడిగేస్తుంది. ఇమాన్యుల్ క్వశ్చన్ చేస్తుంది, ఆట కనిపించలేదంటే మరి రాముది మాత్రం ఏం కనిపించింది, ఆయనే కదా వీళ్ళు ఫస్ట్ అవుట్ చేసింది, ఆయన లేకపోతే ఎలాగా అని చెప్పి తన మనసులోని భావాలను అడుగుతుంది. నెక్స్ట్ ఇంకో సైడ్ సుమనాన్ ఫీల్ అవుతూ ఉంటాడు. సో వీళ్ళు ముగ్గురు కొంచెం బాగుంటుంది కాబట్టి సుమనాన్ ఫీల్ అవుతుంటే రాము వచ్చి ఎల్లో టీం ఏడవకు అది ఇది అని చెప్పి ఏదో ఇంకా తనే చెప్తూ ఉంటాడు. సో నెక్స్ట్ రాము ఇంకోటి చెప్తాడు, బాగా క్లోజ్ అయితే ఏమైంది అంటే తట్టుకోలేము, ఇలా వెళ్ళిపోతారు ఎన్ని చేస్తే తట్టుకోలేము. సో నాకు ఇదే బాధ వచ్చింది, నాకు ఇంతకుముందు కూడా ఎప్పుడైనా బాధ వచ్చినా ఏడుపు వచ్చినా నన్ను వెళ్ళి హక్ చేసుకునేవాడిని అది అంటాడు. బట్ రాము కొద్దిగా స్ట్రాంగ్ అయినట్టే, అంటే వీక్ అంటే ఇంతకుముందు చిన్నదానికి మామూలు గుర్తొస్తున్నారు నేర్చి రాము. మరి యాక్టింగ్గా రీలా అన్నది అది ఇప్పటికీ తెలియట్లేదు అయ్యా, అపరిచితుడయ్యా రాము, అది మాత్రం రామమా రెమో యాంగిల్ ఒకటే కనిపించలేదు కానీ రామమా అపరిచితుడు అన్నది మాత్రం తెలియలేకపోతుంది. ఒకసారి రామం కనిపిస్తాడు, ఒకసారి అపరిచితుడు కనిపిస్తాడు, అది రాముకే తెలియాలి అదేంటి అన్నది. నెక్స్ట్ దివ్య కొంచెంసేపు ఇలా ఉంటుంది, ఇమాన్యుల్తో డిస్కషన్ కొంచెంసేపు ఇలా ఉంటుందండి అంతే అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అనమాట. అక్కడ రాము వచ్చి ఇక్కడి నుంచి అక్కడికి వస్తాడు, టుమ్రీ అంటే టుమ్రీ రాము టుమ్రీ ఎందుకు కొడతా ఇష్ అంటూ ఉంటాడు. అది వేరే ట్యాంజెంట్లో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకెన్ని రోజులు 2 నెలలే కదా అంటాడు. 2 నెలలే వాళ్ళకి ఏంటంటే వెళ్ళిపోయాడు కాబట్టి ఇమీడియట్గా బాధగా ఉంటుంది. దివ్య నేను బాధపడుతుంది ఏంటంటే నేను ఫస్ట్ ప్లేస్లో పెట్టిన వ్యక్తి అంత క్యాలిబర్ అంత పొటెన్షియల్ ఉన్నవాడు ఏమైందో అర్థం కావట్లేదు, అలా ఎలాగా వెళ్ళిపోయారు అని చెప్పి. రాము ఏమంటాడంటే ఆడియన్స్ డెసిషన్ అది, నేను పోయినా సరే ఎవరు పోయినా సరే, సో బీ స్ట్రాంగ్,
నువ్వు కూడా ఆడికి వచ్చావు గుర్తుపెట్టుకో అని చెప్పి మళ్ళీ సింక్లో మాట్లాడుతూ ఉంటాడు. అదే చెప్పాను కదా, అది రాముమా అపరిచితులా ఏంటన్నది మనకు తెలిసి ఉండదు. నెక్స్ట్ రాము, నేను ఒకవేళ నేను కెప్టెన్సీ టాస్క్ ఏది చదువుతున్నప్పుడు నేను ఒక మనిషి మీద గట్టి నమ్మకం పెట్టుకున్నాను, ఆడదామని చెప్పి, అది ఎవరు ఆ నమ్మకం ఆయన మీద పెట్టాను, ఆయన గెలిపించాడు అని చెప్పి చెప్తా ఉంటాడు. దాని తర్వాత దివ్య 4 వీక్స్లో ఈ 4 వీక్స్లో ఒక్కరోజు కూడా లేదు ఆయన నాకు ధైర్యం చెప్పంది కానీ మేము మాట్లాడుకున్నది కానీ లేదు. నేను ఇంత స్ట్రాంగ్గా ఉన్నానంటే దానికి ఆయనే కారణం అని చెప్పి దివ్య చెప్తూ ఉంటుంది. సో అది నా బాధ అన్న విధంగా చెప్పుకుంటుంటుంది. ఇంకేమంటుందంటే దివ్య, ఇమాన్యుయల్ ఎదురుగా కూర్చుంటే సైలెంట్గా అలా ఉంటాడు. నీ మీద నాకేం కోపం లేదు, నేను మామూలుగా చెప్తున్నాను, సీరియస్గా ఏం చెప్పడం లేదంటే ఇమాన్యుయల్ ఏమంటాడంటే, నా మీద కోపం అని కాదు కానీ నేను అల్లి ఆలోచించాలి కదా అంటే ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు. అంటే దివ్య, నీ డెసిషన్ నీకు కరెక్టే, బట్ నాకు బాధగా ఉంటుంది కదా అని చెప్పి దివ్య. దాని తర్వాత ఇమాన్యుయల్ ఏమిటంటే, నాకు అర్థమైంది నీకు బాధగా ఉందని, ఒకవేళ నేను ఆ బాండ్తో అంటే తనకి బర్నీ అన్నకు మధ్య ఉన్న బాండ్తో కనుక ఆయన సేవ్ చేస్తే ఈరోజు గ్రీన్ వచ్చినాడు, ఎవరైతే రాము ఉన్నాడో వెళ్ళిపోయి ఉంటే నేను ఇంకా ఫీల్ అవుతాను కదా అన్నాడు. కరెక్టే, ఇక్కడ పాయింట్ దొరికింది. ఆయన గ్రీన్ వచ్చి ఒకవేళ ఈయన బర్నీ అన్నను సేవ్ చేసి ఆయన గ్రీన్ వచ్చింటే ఇంకా బాధపడతానంటే రైటే. ఒకవేళ ఇప్పుడు మీరు రాముని సేవ్ చేద్దాం అనుకున్నారు, ఒకవేళ బర్నీ అన్న గ్రీన్ వస్తే ఏం చేసేవాళ్ళు? బాధపడరా? ఆనందపడతారా? రాము ఎలా 2 వారాలు గేమ్ ఆడకుండా ఉన్నాడో, ఇన్ఫాక్ట్ బర్నీ అన్న ఆడినట్టే లాస్ట్ వీక్ కదా లీడర్ బోర్డులో ఉన్నది. ఈ వీక్ కాకుండా, జరిగిన వీక్ కాకుండా అంత ముందు వారం లీడర్ బోర్డులో కదా ఆయన ఉంది, టాప్ నెంబర్ 1లో ఉన్నాడు. రాము ఎక్కడ ఉన్నాడు? దానికి ముందు కెప్టెన్ అవడం వల్ల ఆడను కూడా ఆడలేదు. అంటే ఈ టాస్క్ ఈ సంచాలకుల దాంట్లో ఉన్నాడు. రాము కెప్టెన్ అయ్యాడు. రాము కెప్టెన్ చేసింది ఎవరు? ఆయనే. ఆయన ఆట కనిపించకుండా రాము ఆట కనిపించిందని వేశారు. సరే, ఏదైనా ఒకటే. కానీ ఇక్కడ గ్రీన్ వస్తే బాధపడతాను రాముకి అంటే మరి గ్రీన్ తినకు కూడా రావచ్చు కదా, మనకు తెలియదు కదా. సో ఇక్కడ ఇంకోటి చెప్తాను చూడండి, ఏమైంది నా అనాలిసిస్ కరెక్ట్ ఏమో నాకు అనిపించిన ఇంకో పాయింట్ అంటే, నాగార్జున అడుగుతారంట ఈ పవర్ ఇప్పుడు వాడాల్సిందేనా అంటే, నీ ఇష్టం, వాడకపోతే పోతుంది. సో వాడకుండా కూడా కూర్చోవచ్చు, వాడితే ఇప్పుడు వాడాలి. ఈ వారానికి ఆ పవర్ అది సేవ్ చేస్తే ఒకళ్ళు సేవ్ చేయాలి అని చెప్పి. అలాంటి కేసులో ఇమాన్యుయల్ మామూలుగా కూర్చునిపోవచ్చు, సార్ నేను ఆడియన్స్ డెసిషన్తో వెళ్తానని. అప్పుడు నన్ను పిచ్చోడు అనుకుంటారు, అది పవర్ ఎందుకు యూజ్ చేయలేదని అనుకుంటారు అని అనుకుంటున్నాడు. ఎందుకు అనుకుంటారు? అనుకోరు. ఆడియన్స్ ఓట్స్ వెళ్తున్నాను సార్, ఆడియన్స్ ఓట్స్ వెళ్తా, ఆడియన్స్ ఎవరిని డిసైడ్ చేస్తే వాళ్ళే ఈ పవర్ని ఇప్పుడు నేను పక్కన పెడుతున్నాను, లేదంటే నాకు వేరే ఛాన్స్ ఉంటే వేరే విధంగా వాడేవాడిని. బట్ ఒకళ్ళు అంటే నేను కరెక్ట్గా ప్రెడిక్ట్ చేసి ఒకళ్ళు సేవ్ చేసి ఇద్దరు సేవ్ అవుతారంటే వాడతాను, కానీ నా చేతిలో ఎలిమినేషన్ పెడితే నేను ఆడియన్స్ చేతిలో పెడతాను సార్, దాన్ని సేఫ్ ప్లే అనుకున్నా సరే అని చెప్పుకోవచ్చు. కానీ తను తీసుకున్నాడు కాల్. సో అక్కడ బర్నీ గారిని ఎలిమినేట్ చేయాలని అనుకున్నాడు. హైపరాది వచ్చి చెప్పిన దాని తర్వాత తనకు బలుపులు ఎలిగినాయి. తనుజాకి లేడీ విన్నర్ అవుతారనగానే తనుజా సపోర్ట్ సిస్టమ్ని కొడదాం అనుకున్నాడు. గేమ్ పార్ట్ ఆఫ్ ద గేమ్ ఆడాడు. కొద్దిగా వేరే యాంగిల్లో ఆలోచిస్తే క్రూయల్గా కన్నింగ్ అనిపించిన తన పార్ట్లో ఆలోచిస్తే తన గేమ్ ఆడి తను ఆడుకున్నాడు. ఇది నా అనాలిసిస్ కాబట్టి ఇది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. తను అలాగే ఆడాడంటే లేదు రాము నిజంగా గేమ్ ఆడాడు, మోర్ డిజర్వింగ్ అని చెప్పి రాముని సేవ్ చేశాడని మీరు అనుకుంటే అనుకోవచ్చు. సో దివ్య ఏమంటుందంటే, నేను మిమ్మల్ని ఏం బ్లేమ్ చేయడం లేదు, ఆయన వెళ్ళిపోయాడనే నా బాధ, అందుకని ఏడుస్తూ ఉన్నాను. సో మీరైనా సరే ఆయన సేవ్ చేసి ఆయనకి గనక రెడ్ వస్తే ఆయన ఉండలేకపోయేవాడు అని. ఇది బర్నీ గారికి ఇంకా టార్చర్ చెప్పాలంటే, అవమానం అది. ఆయన సేవ్ చేసి రెడ్ వచ్చి ఆయన హౌస్లో ఉంటే ఆయన అస్సలు తీసుకెళ్ళకపోయేవాడు. ఎందుకంటే ఆయన చాలా అనాలిసిస్లు ఇదే హౌస్లో చేసుకున్నాడు. రాంగ్ అయిపోయి నా అనాలిసిస్ అన్నప్పుడు అది బయటికి వెళ్ళాక తెలిస్తే ఓకే, కానీ ఇదే హౌస్లో ఉండి ఏంటి నా తర్వాత అందరూ వెళ్ళిపోయింది చివరికి నేను ఎందుకు రెడ్డికి వచ్చానని చెప్పి అది అసలు తీసుకోలేకపోయేవారు. ఆయన అలాగే ఉండేవాళ్ళు, డల్గా ఉండేవాళ్ళు, వీళ్ళు డల్గా ఉండేవాళ్ళు, మొత్తం అంతా ఇదిగా ఉండేది హౌస్ మొత్తం ముందు. అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా ఉంటుంది అది. సో ఆయన హానెస్ట్ ప్లేయర్ కాబట్టి ఆయన తీసుకెళ్ళకపోయేవాళ్ళు. సో ఐ కెన్ అండర్స్టాండ్. సో ఎండ్ ఆఫ్ ద డే ఇమాన్యుయల్ ఏం చేసినా అది ఓట్స్ ప్రకారం జరిగింది కాబట్టి ఇట్స్ ఓకే అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఒకవేళ అది రివర్స్ అయ్యి ఉంటే కనుక అప్పుడు ఈ క్రూయల్ అవన్నీ ఇమాన్యుయల్ ఎలా చేశాడు తప్పు, అలాంటిది ఏదో కన్నింగ్ అలాంటివన్నింటికి ఎవరైనా మాట్లాడితే కొంచెం వ్యాలిడిటీ ఉంటుంది, కానీ వ్యాలిడేషన్ ఉంటుంది. కానీ అదర్వైజ్ ఇప్పుడు జరిగింది ఓకే, బట్ తన గేమ్ ప్లాన్ అయితే మాత్రం ఉంది అందులో. నెక్స్ట్ రాము తనుజ దగ్గర ఉంటాడు. తనుజతో మాట్లాడుతుంటే రామ్ నిన్ను లేవ్ చేసే ఆడియన్స్ కోసం నువ్వు ఎమోషనల్ అవ్వకు అని చెప్పి చెప్తే తనుజ అదేం లేదులే అని చెప్పి అప్పుడు ఏడుస్తూ ఉంటుంది. హ్యాపీ ఫర్ యూ రామ్ అని చెప్పి చెప్తూ ఉంటుంది అనమాట. నువ్వు వెళ్ళిపోయినా కూడా కొంచెం ఇదే బాధ ఉంటుంది నాకు, తిట్టుకున్నా కొట్టుకున్నా అప్పుడప్పుడు నాకు ఉండేది నువ్వు నాన్న వీళ్ళే అన్నట్టు చెప్తూ ఉంటారు. గట్టిగానే తిప్పుతారు మీరు. నాకు ఉండేది నాకేం రాముతో తనుజ గారికి అంత అనుబంధం ఉందని నాకు ఎప్పుడు అనిపించలే, మరి ఇది ఎందుకు చెప్పారు. దాని తర్వాత ఇంక మళ్ళీ ఏడ్ చేస్తారనమాట. ఏడు స్టార్ట్ చేసేసి బాండు అంటున్నారని చెప్పి వాంటెడ్గా నేను అవాయిడ్ చేశాను ఆయన్ని. సో రాము ఏమో నేను 2-3 డేస్ నుంచి నేను కూడా కొంచెం దూరంగానే ఉంటున్నాను. సో ఎప్పుడైతే వైల్డ్ కార్డ్స్ వచ్చారో రాముని వైల్డ్ కార్డ్స్ మ్యానిపులేట్ చేశారు సక్సెస్ఫుల్గా. సో రాము దూరంగా ఉన్నాడు. అమ్మో బాండ్స్ అంటున్నారేంటి వీళ్ళు అంటున్నారు, తిరిగి మనకు వస్తుందేమో అని చెప్పి ఎందుకులేని చెప్పి తను కూడా దూరంగా ఉంటున్నాడు. దాని తర్వాత
తనుజ గారు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని ఉండేది, కానీ బాండింగ్ అంటారని చెప్పి నేను మళ్ళీ అసలు దూరంగా పెట్టాను, వచ్చేసేదాన్ని అది అని చెప్తాను. ఒక్క నిమిషం మెసేజ్ వచ్చింది. యా నెక్స్ట్ తనుజ కెమెరాని చూస్తా, రియలైజ్ అయిపోయిన తర్వాత ఓకే నాన్న, ఐ మిస్ యూ, టేక్ కేర్, హెల్త్ పోడింది ఆల్రెడీ, సో ఆన్ టైం తీసుకోండి, మెడిసిన్ తీసుకోండి, హెల్త్ మంచిగా చూసుకోండి, హ్యాపీగా వర్కౌట్ చేయండి, ముందు బాడీ ఫిట్ చేసుకోండి, దాని తర్వాత షూటింగ్కి వెళ్ళండి, నేను మిమ్మల్ని మిస్ అవుతూ ఉంటాను, రియల్లీ సారీ అని చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ సో అని చెప్పి, అలాగే మిమ్మల్ని నేను డెఫినెట్లీ మిస్ అవుతాను, స్ట్రాంగ్గా ఉంటాను, కానీ సో ఐ విల్ నాట్ క్రై, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ నాట్ వీక్, మిమ్మల్ని ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా చేస్తానని చెప్పి దాని తర్వాత తనకు తను మోటివేషన్ చేసుకుంటారు. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ నాట్ వీక్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, తనుజ డోంట్ గివ్ అప్, బీ స్ట్రాంగ్ అని చెప్పి తను మోటివేట్ చేసుకున్న తర్వాత వెళ్ళి తన చెల్లెల్ని మోటివేట్ చేస్తారు. అదే దివ్య గారిని మోటివేట్ చేస్తారు, తర్వాత వస్తుంది. నెక్స్ట్ కళ్యాణ్, ఇమాన్యుయల్ అండ్ సంజన గారు ఇంకో సైడ్ కూర్చొని ఉంటారు అనమాట. కళ్యాణ్ ఏదో చెప్తాడు, ఇప్పుడు తనుజని మనం డిస్క్వాలిఫై చేసాము, ఆ రోజు మనం తీసుకున్న డెసిషన్ అని చెప్పి ఇంతకుముందు జరిగింది తనుజ వర్సెస్ సుమన్ శెట్టి అన్న టాస్క్ జరిగింది కదా కంటెండర్షిప్ కోసం, దాని గురించి ఎందుకు మాట్లాడుకుంటారు. సో కరెక్ట్ కాబట్టి మనకి ఏమైనా సరదానే ఏంటి అలా తీసేయటం, ఎలా పడితే అలాగా తన అవ్వాలని మనం అనుకుంటాం కదా, ఎందుకు చెప్తారు కళ్యాణ్, దానికి ముందు తలైన చూపిరు, ఇది ఉంటుంది అంతే. దాని తర్వాత సంజన గారు ఏమంటారంటే గ్రూపిజం చేసుకోకూడదు ఇక్కడ ఇమాన్యుయల్, ఇది ఒక బిగ్ ఎగ్జాంపుల్. సో గ్రూపిజం చేసుకుంటే ఈ గేమ్ ఎట్లా వస్తుంది అంటే సోలోగానే ఫేస్ చేయాలి అంతా అని చెప్పి చెప్తూ ఉంటారు. వాళ్ళది గ్రూప్ అయితే మీది కూడా గ్రూపే మేడం, అది ఎందుకు రియలైజ్ అవ్వట్లేదు. వాళ్ళని నామినేట్ చేసుకున్నట్టు మీరు మిమ్మల్ని నామినేట్ చేసుకున్నట్టు, వాళ్ళని సపోర్ట్ చేసుకుంటే మీరు మిమ్మల్ని సపోర్ట్ చేసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ మీరు వేరే గ్రూప్, మీరు ఎల్లో టీం అయితే ఎల్లో టీంలోంచి ఉండి మరి మీరు రెడ్ టీంకి సపోర్ట్ చేశారు, కనిపించట్లేదు అది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ అటు వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి అలా అనిపిస్తూ ఉంటుంది. మనమందరం నామినేషన్లో ఉంటే అది వేరే విషయంలో ఉండేది. సరే చెప్తాను ఇంకో పాయింట్, ఆ గేమ్ వరకు మాత్రం గ్రూప్గా ఉంటే పర్లేదు, తర్వాత అందరితో ఉండాలి, కలిసి ఉండాలి అని చెప్పి అందరితోనూ ఉండాలి. నెక్స్ట్ నాకు గౌరవ్ చాలా క్లియర్గా అడిగాడు నువ్వు ఎవరు నామినేట్ చేస్తావు అని చెప్పి. సో ఆవిడ ఏమనుకుంటున్నారంటే ఒక చోట వస్తుంది అనమాట, తన వల్లే భరణి గారు వెళ్ళిపోయారు అని అనుకుంటున్నారు. నెక్స్ట్ తనుజ వస్తుంది అనమాట, దివ్యాన్ని పట్టుకొని దివ్య వంటగది దగ్గర ఉంటే తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టే చోట తనుజ బీ స్ట్రాంగ్, దివ్య చెప్తుంది అనమాట బీ స్ట్రాంగ్, దిస్ ఈజ్ నాట్ యూ, దిస్ సిచ్యువేషన్ ఈజ్ టెంపరీ, సో వీ హ్యావ్ టు గెట్ బ్యాక్, మన వర్క్ మనం చేసుకోవాలి, స్ట్రాంగ్ మనంత స్ట్రాంగ్గా చూపించాలి, గాట్ ఇట్ ఓకేనా అని చెప్పిద్ది. ఇంకా ఏడోకు మేకప్ తీసేసి ఫ్రెష్ అప్ అవ్వు అని చెప్పి తిను ఒక పెద్దదానిలాగా, తను ఒక చిన్నమ్మాయి కదా, సో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి చెప్పేది చెప్తుంది, చెప్పి వెళ్ళిపోతే వెనక్కి తిరిగి హగ్గు కావాలి నీకు దా అని చెప్పి ఒక హగ్గించుకుంటారు. బాగుంది, కానీ ఇది ఎంతకాలం ఉంటుంది అన్నదే చూడాలి. దివ్య యాక్చువల్గా తనుజ నామినేట్ చేద్దాం అనుకుంటుందని చెప్పి నాకు ఒక వైబ్ వచ్చింది, కానీ ఇప్పుడు నాన్న హౌస్లో లేరు, మరి ఇప్పుడు అది మారుతుందా లేదా చేస్తారా, తను మోసం చేశారు కెప్టెన్సీ టాస్క్లో లైట్లా వేసిన దానికి, అది ఏం చేస్తారన్నది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటది మళ్ళీ వెళ్ళిపోతే వచ్చేటప్పుడు ఈ బాండింగ్ వద్దు ఏమొద్దు అనుకున్నాం, చివరికి ఇదేంటంటే దివ్య నేను కూడా అదే అనుకున్నానని చెప్పి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు, బాండింగ్ వద్దు అనుకున్నాం చివరికి బాండింగ్లో మునిగామని చెప్పి. నెక్స్ట్ ఈ లోపల మాధురి గారు పిలుస్తారన్నమాట, ఇట్రా అని చెప్పి ఆవిడ్ని తనుజ గారిని ప్రేమతో పిలిస్తే వస్తా, ఇట్రా అట్రా అంటే రాను అనగానే మాధురి గారు తనుజ రామ్మ బంగారు తల్లి బంగారం రామ్మ అనగానే నెక్స్ట్ అంటారు ఈ ప్రేమలు చూపిస్తే వచ్చేవారం చచ్చిపోవాలి నేను కూడా, అంటే ఇలాంటి ప్రేమలు పద్నాలు చూపిస్తే నన్ను కూడా పంపించేద్దాం అనుకుంటున్నారని చెప్పి నేను ఒకరితో ఇలాంటివన్నీ నా వల్ల కాదమ్మా అని చెప్పి నవ్వుతుంటారు. సో ఆ టీ పెడతారన్నమాట దానికోసం. నెక్స్ట్ సంజన గారు అండ్ ఇమాన్యుయల్ ఇద్దరు కూర్చొని ఉంటారు. ఇమాన్యుయల్ గొడవ విషయంలో నాకెందుకు అంటే ఎవరిదైనా గొడవ అవుతుంటే సరే ఎందుకు అనగానే సంజయ్ గారు అంటారు నామినేషన్లో అయినా సరే గొడవ అవుతుంది కదా అంటే ఛాన్స్ వచ్చినప్పుడు వాడావు నాకు తెలుసు అని చెప్తూ ఉంటారు అనమాట, అంటే ఈ అస్త్రం గురించి శస్త్రం గురించి దానికోసం. నెక్స్ట్ ఏమంటారంటే నేను కూడా ఫుల్ వీక్ చాలా డల్గా చాలా చిల్డ్గా ఉన్నాను, పెద్ద ఏం చేయలేదు, కానీ నామినేషన్లో ఛాన్స్ వచ్చినప్పుడు దహనం చేసేస్తాను అంతే కదని. ఆయన ఏమంటాడంటే గొడవ లేదని అవుతా ఉంటే నేను దాంట్లోకి వెళ్ళి దూరను, ఎందుకంటే నేను కామెడీ చేసుకోవాలి కదా, అదంతా తీసుకుని నా నెత్తి మీద తీసుకుంటే నేనేం చేయాలంటారు. కూడా ఈ వీక్ నామినేషన్లో గొడవ అయింది కదా, కాకపోతే ఈ వీక్ మొత్తం నేను చిల్డ్గా ఉన్నా, కానీ నామినేషన్లో మాత్రం నేను తగ్గలేదు, దహనం చేశారని అంటించేసి కాల్ చేశాను ఆవిడ భాషలో. అప్పుడు మనం పర్ఫామ్ చేయాలి, నేను చేశాను, లేకపోతే వీళ్ళు వర్త్ కాదు అనుకుంటారు. ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది ఎవరికంటే ఆడియన్స్కి. ఆ ఫీలింగ్ వచ్చేసి నేను కామెడీ పీస్ అయిపోతా అని చెప్పాను అనమాట, అంటే నేను చీట్లేదు అని అనుకుంటారని చెప్పి. నామినేషన్ ఒక్కటే కాదు మేడం, వీక్ అంతా యాక్టివ్గా ఉండాలి, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇమాన్యుయల్ నేను ఎందుకు అదే ప్రతి గొడవ తలదూరుస్తాను, నా వల్ల కామెడీ పోతుంది కదా, కామెడీ చేయాలి కదా అంటే సంజయ్ గారు ఏమంటారంటే
నేను తను ఉన్నాగా గొడవలు అంటే రీతు నేను ఉన్నాం కదా, అలాంటి గొడవలు ఏమైతే మన ఎత్తినేసుకుంటాం, నీ పని నువ్వు చూసుకో అని చెప్తారు. వీళ్ళు బాగానే పంచుకుంటారు, హౌస్ డ్యూటీస్ లాగా వీళ్ళు కాంటెంట్ డ్యూటీలు పంచుకుంటున్నారు. నెక్స్ట్ సంజన గారు. సో ఇక్కడ పాయింట్ మర్చిపోయాను. సో మేజర్గా ఇది మనం అనుకున్నదే, ఈ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఉండటం వల్ల ఏంటంటే స్టాండ్ తీసుకోవటం గొడవల విషయంలో, లేదంటే ఒక పాయింట్ని బలంగా ఒక వ్యక్తికి చెప్పడంలో వాళ్ళు వెనక పడతారు, అంటే తడబాటుకు గురవుతారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చెప్పి ఒక రైవలరీ క్రియేట్ అయిన తర్వాత ఆ కామెడీ యాంగిల్ ఏదైతే ఎంటర్టైన్మెంట్ చేయాలి అని వాళ్ళకి ఏదైతే ఉంటుందో, వాళ్ళ గోల్ ఏదైతే ఉంటుందో, హౌస్లోకి రావడానికి వాళ్ళకి బాధ్యత ఏదైతే ఉంటుందో అది ఎక్కడ తప్పుదారి పెట్టిద్ది అంటే, ఇప్పుడు నాకు హౌస్లో ఉన్న ముగ్గురు తగ్గుతూ గొడవలు అయితే నేను ఎంటర్టైన్మెంట్ చేయాలంటే గబుక్కున వాళ్ళ మీద చేస్తే ఇంకా పెద్దదైపోద్ది కదా. సో ఇది వీళ్ళని పుల్ బ్యాక్ చేస్తుంది అనమాట. ఈ ఎంటర్టైనర్స్ ఎవరైతే వెళ్తారు హౌస్లోకి వాళ్ళని పుల్ చేస్తుంది వెనక్కి. అందుకని వీళ్ళు ఎంతసేపు వెనక మాట్లాడుకోవటం, లేదంటే ఏదైనా పాయింట్ బలంగా పెట్టలేకపోవటం ఇవన్నీ చేస్తారు. ఎంటర్టైన్మెంట్ చేయడానికి మీరు ఎంటర్టైనర్ ఓకే, నాకు అర్థమైంది, మీరు ఎంటర్టైనరు, మిమ్మల్ని ఆ ఉద్దేశంతో పంపించుంటారు. బట్ గేమ్ అన్నిటికన్నా టాప్ ప్రయారిటీలో పెట్టాలని అనుకున్నా. స్టాండ్ తీసుకోవటం, ఒక ఇష్యూ మీద అందులో ఇన్వాల్వ్ అవ్వటం, మనదైతే మాత్రం ఇన్వాల్వ్ అవ్వటం, దాని మీద మన ఒపీనియన్ ఉంటే స్టాండ్ తీసుకోవటం, తర్వాత వాళ్ళకి చెప్పడం, ఇలాంటివన్నీ మేజర్ పార్ట్ ఆఫ్ ద గేమ్. దాని తర్వాత ఈ ఎంటర్టైన్మెంట్ చేయటం, కామెడీ చేయటం ఇవన్నీ వస్తాయి నేను అనుకుంటున్నా. నెక్స్ట్ సంజన గారు. టాస్క్ మాత్రం కాదు, లీడర్ బోర్డులో ఫస్ట్ వచ్చేస్తే సేఫ్ అయిపోద్దా అని చెప్పి బర్నీ గారిని అంటున్నారు అనమాట. అంటే ఆయన సేఫ్ అవ్వలేదు కానీ ఇక్కడ ఎటు ఇటు అవుతుంది, అది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. చెప్తుంది నువ్వు అంటే ఆ అమ్మాయి దివ్య చెప్తుంది దాని ప్రకారం ఏంటంటే బాగా ఆడాడు కదా అంటే, ఆమె ప్రకారం ఏంటి టాస్క్ బాగా ఆడాడు కదా, సో టాస్క్ ఒకటే కాదు ఇక్కడ అన్నీ ఉంటాయని చెప్తున్నారు. నెక్స్ట్ ఇమాన్యుయల్ మమ్మ అంటాడు, నేను తీసుకున్న డెసిషన్ తప్పేమీ కాదు, ఓకే. దివ్య అంటుంది గేమ్స్ ఆడలేదా అంటే రాము 2 వీక్స్ బయటే ఉన్నాడు కదా అని అంటుంది. అది కనపడలేదా నీకు, రాము 2 వీక్స్ ఉన్నది అనగానే సంజయ్ గారు అంటారంటే ఏదో అంటారు మ్యూట్ మొత్తం మ్యూట్ చేశారు, చాలా సెకండ్స్ పెద్దగా మ్యూట్ చేశారు అనమాట. బాధగా ఉంది, నాకు బాధగా ఉంది. ఏంటి సంజన ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఇమాన్యుయల్కి అని చెప్పి, ఏదైతే వీళ్ళు కెప్టెన్సీ టాస్క్ రెయిన్ డాన్స్ జరిగిందో అప్పుడు బర్నీ గారు అన్న మాటలు ఏవైతే ఉన్నాయో సంజన ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఇమాన్యుయల్ మీద అన్నప్పుడు నాకు బాధగా ఉందని వీళ్ళు దీని మీద చాలా సేపు డిస్కస్ చేసుకుంటారు. సో ఇమాన్యుయల్కి ఇవన్నీ ఉన్నాయి, బర్నీ గారి మీద చాలా వరకు వెనకాల డిస్కస్ చేశాడు. ముందు ప్రేమగా మాట్లాడినా ఇమాన్యుయల్ వెనకాల చాలా మాటలు ఉన్నాయి బర్నీ గారి మీద. ఆపరేషన్ బర్నీ అని చెప్పి నేను పెట్టాను గుర్తుంటే టైటిల్, అందరూ బర్నీ గారి కోసం వీళ్ళు వెనకాల మాట్లాడుకుని ఉంటారు. అది ఈరోజు ఛాన్స్ వచ్చిందని ఎగ్జిక్యూట్ చేశాడు. నేను ఒక అనాలిసిస్ చెప్పానంటే నాకు అవన్నీ మైండ్లో ఉండబట్టే నేను కొన్ని పాయింట్స్ బయటకు చెప్పలేను, ఇలాంటి వచ్చినప్పుడు ఇలా చెప్తూ ఉంటాను. బట్ అది మాత్రం కావాలని ఎగ్జిక్యూట్ చేశాడు అంతే. అందులో రాము బాగా ఆడాడు, ఆయన బాగా ఆడాడంటే ఆబ్వియస్లీ టాస్క్లు కానీ కాంటెంట్ పరంగా చూసుకుంటే రాము కన్నా బర్నీ గారిదే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ థింగ్ ఏంటంటే ఓట్లు కూడా బర్నీ గారు తక్కువ రావడంతో ఇమాన్యుయల్ సేఫ్ పొజిషన్లో ఉన్నట్టే. ఆయనకి ఎక్కువ వచ్చింటే కనుక ఇమాన్యుయల్ కొద్దిగా నెగిటివిటీ ఎంత గేమ్ ఆడినా కూడా కన్నింగ్ అనేది వచ్చేది గట్టిగా, అది సంగతి. సో వీళ్ళకి ఉంది మైండ్లో, వీళ్ళని అన్న మాటలు, ఆయన సాక్రిఫైస్ అని చెప్పి తిన్న మాటలు, సంజన గారు అన్న మాటలు కానీ, లేదంటే ఇమాన్యుయల్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాడని చెప్పి అమ్మ విషయంలో అని చెప్పి ఆయన మీద రిమార్క్ చేశాడని చెప్పి ఇలాంటివన్నీ ఉన్నాయి. అందుకే నాకు ఎక్కువ మాట్లాడుకుంటారు. ఇమాన్యుయల్ నేను ఫస్ట్ నుంచి 6th వీక్ వరకు జనాలు ఎవరు పర్ఫార్మెన్స్ మెచ్చుకుంటున్నారు అని చూశాను, అప్పుడు అన్నింట్లోనూ ఉండాలి అనుకుంటారు కదా, సో జనాలు ఏది చెప్తే అది. నాకు పర్ఫార్మెన్స్ పరంగా రాము బెటర్, గేమ్స్లో పర్ఫార్మెన్స్ పరంగా రాము బెటర్, గేమ్స్లో ఎఫర్ట్స్ కూడా ఎక్కువ కనిపించాయి అని చెప్పాడు. సో రాముని సేవ్ చేద్దాం అనుకున్నాను అంతే అని చెప్పి. నేను ఇది ఒప్పుకోను, రాము కన్నా కూడా బర్నీ గారి ఎఫర్ట్సే ఎక్కువ ఉన్నాయి. గేమ్లో అనుకోండి, బాండ్స్లో అనుకోండి, ఇంట్లో విషయాల మీద అనుకోండి, డే 1 నుంచి లెక్కేసుకుంటే ఫస్ట్ 2 వారాలు అసలు అంటే ఈ లాస్ట్ 2 వీక్స్ 3 వీక్స్ అంటే వదిలేసామండి ఈ పాయింట్ని. ఫస్ట్ నుంచి లెక్కేసుకున్నప్పుడు రాముది ఏమీ లేదు. లిటరల్గా రాము నామినేషన్ సైలెంట్గా కూర్చున్నాడు. 2 వారాలు అసలు రాము మాట్లాడలేదు. ఓపెన్ అప్ ఏదైనా మాట్లాడినా అది వేరే ఏదో మాట్లాడుతూ ఉండేది, వీళ్ళకి అనిపించేది అది ఏంటి ఏదో మాట్లాడుతున్నాడు. ఒక 1 వీక్ అంతే ఎక్కువ వీళ్ళు గ్రూప్ కట్టి టాస్క్ ఆడారు ఎల్లో టీము, ఫ్లోరా గారి ఇల్లు, అప్పుడు ఒకసారి బాగా షైన్ అయ్యాడు, బాగా కనిపించాడు. నామినేషన్స్లో 1-2 సార్లు గట్టిగా మాట్లాడాడు. సో కంపేర్ చేసుకుంటే బర్నీ అనేది డే 1 నుంచి వీళ్ళు పుల్ చేసుకుంటూ వచ్చాడు. ఆయన ఫస్ట్ ఓనర్ కదా అయ్యింది, ఓనర్స్ టెనెన్స్ ఉన్నప్పుడు ఆయన ఫస్ట్ ఓనర్ వెళ్ళింది. 2 సార్లు కెప్టెన్సీకి దగ్గరగా వచ్చాడు ఆయన, వేరే విషయాల వల్ల పోయింది అది. ఈయన కెప్టెన్ అయినా దాంట్లో ఆయన చెయ్యే కదా ఉంది. సో అదంతే నా అనాలిసిస్. మాత్రం బర్నీ గారు తీసేద్దాం వరకు తీసాడు అంతే. సో ఎప్పుడు పెట్టాడు. సో రాముని సేవ్ చేద్దాం సంజయ్ గారు ఏంటంటే, కానీ ఇవాళ నీ పవర్ని వాడలేదు అంటే కూడా వేస్టే కదా అనగానే ఇమాన్యుయల్ నన్ను పిచ్చోడు అంటారు మమ్మీ అని చెప్పి. అంటే ఆ పవర్ కనుక వాడకపోతే నన్ను పిచ్చోడు అంటారు అనుకుంటాడు. ఎందుకు అనుకుంటారు పవర్ వాడకపోతే పిచ్చోడు అని చెప్పి? అక్కడ నిజంగా ఒకళ్ళు సేవ్ ఒకళ్ళు ఎలిమినేషన్ ఉండి అప్పుడు నువ్వు కరెక్ట్గా ఆడకపోతే ఓకే రాంగ్ క్యాలిక్యులేషన్ చేసుకుని ఇమాన్యుయల్ అనుకుంటారు. అదర్వైజ్ నేను వాడను సార్, నాకు ఈ పవర్ వద్దు, ఆడియన్స్ డిసైడ్ చేస్తారు, ఆడియన్స్ వాళ్ళిద్దరు నాకు ఈక్వల్గా అనిపించారు, ఆడియన్స్ డిసైడ్ చేస్తారు అని చెప్పి వదిలేయచ్చు.
లేదు, వదల్లా. అందుకే చెప్పాను అది అనాలిసిస్. సో నేను లైవ్ చూడకుండా చెప్పింది అది. తనుజ అండ్ సుమన్ శెట్టి అనమాట. ఒక్క నిమిషం ఉండండి. తనుజ గారు సుమనాన్ని కూర్చున్నప్పుడు తనుజ గారు చెప్తారు ఆవిడకి ఏం బాధేసిందంటే, దివ్య వచ్చిన తర్వాత ఈ బాండ్స్ అయిపోతున్నాయి ఎక్కువగా, సో బాండ్ అని చెప్పి అనడం వల్ల అప్పటి నుంచి నాన్నని కొంచెం దూరంగా పెట్టాను. ఆయన వచ్చి ఏంటమ్మా మాట్లాడట్లేదు, ఏంటమ్మా ఒక హగ్గు అమ్మ, ఎందుకమైనా దూరంగా ఉంటున్నాం అని అంటూ ఉండేవాళ్ళు. అవన్నీ ఇప్పుడు నాకు తలుచుకుంటే బాధగా ఉంది. దానితో ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత కూడా ఇదే జరిగింది. వాళ్ళు అలా అంటాం, మళ్ళీ దూరం జరిగింది, మనం దూరం అయిపోయాం. ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత చాలా జెన్యూన్గా ఆయన కనెక్ట్ అయ్యారు. సో వీళ్ళందరి వల్ల వీటి వల్ల నేను దూరం పెట్టాను కానీ ఇంకేమీ లేదు, వచ్చిన వాళ్ళు అదే చేస్తున్నారు కదా ఇప్పుడు అని చెప్పి మళ్ళీ అనిపిస్తుంది. అంటే ఈ ఎవరైతే వైల్డ్ కార్డ్ వచ్చారో వాళ్ళు కూడా అదే చేస్తున్నారు కదా అని అనుకున్నాము అని చెప్పి చెప్తా ఉంటుంది. నెక్స్ట్ సుమనన్న ఏమంటాడంటే, ఇక్కడ సుమనన్నది మెయిన్ ఆవిడకన్నా డే 1 నుంచి నాది అయింది సేమ్ బిడ్డమ్మా. అక్కడ టెనెంట్స్గా ఉన్నప్పుడు, ఇక్కడ ఓనర్స్గా ఉన్నప్పుడు కూడా అంటే ఏడుపు వచ్చేస్తుంటుంది దానికి. వెంటనే తనుజ గారు, నువ్వు ఏడిస్తే నేను ఏడుస్తాను కానీ సుమనన్న నాకు నొప్పి అంటే జెల్ రాసేవాడు అని చెప్పి ఆయనకి జెల్ రాయటం, స్ప్రే చేయటం, పెయిన్ కిల్లర్స్ తీసుకొచ్చి టాబ్లెట్లు ఇవ్వటం అన్నీ గుర్తు చేసుకొని సుమనన్న బాగా ఏడ్ చేస్తాడు. అప్పుడు తనుజ గారు ఏం చేస్తారు సార్, తనుజ గారు చూసి అమ్మో తనుజ గారు ఇంత మెచ్యూరిటీ వచ్చేసింది అని చెప్పి నాకు షాక్ కొట్టింది. ఏం చేస్తారంటే వెంటనే టాపిక్ మార్చేసి, బయట ఏం చేసి వచ్చావు సుమ్ము నువ్వు, ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటి, మార్కెట్లో ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తే మతిపోతుంది, పిచ్చెక్కిపోతుంది అనేది ఆ విధంగా మాట్లాడతారు అనమాట. మెంటలు ఇచ్చేస్తుంది. నువ్వు మాట్లాడుతుంటే నాకు సరే వెనక నుంచి కేకలు, గోల, అసలు అరుపులు, క్లాప్స్. లాస్ట్ వీక్ నచ్చేసి వస్తుంది ఏదైనా, నువ్వు వేరే లెవెల్ గేమ్ ఆడావు, నువ్వు ఆడిన ఆట, కామెడీ అసలు ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది నీ గేమ్ మాత్రం అని చెప్తారు. దాని తర్వాత ఏదైనా తప్పు అనిపిస్తే తనుజ గారు సుమనన్న చెప్తారు, ఏదైనా తప్పు అనిపిస్తే భయపడకు సరేనా, చెప్పు, నీకు మంచిగా ఎవరైనా నాతో చెప్పు, లేదా నీకు ఎవరైనా మంచిగా ఉంటే వాళ్ళు చెప్పు, నుంచో, స్టాండ్ తీసుకో, గట్టిగా మాట్లాడు, కోట్లాడు అనేది చెప్తా ఉంటారు. అమ్మో తనుజ గారేనా నాకు అనిపించింది, ఏంది ఇంత మార్పు వచ్చేసిందని. చూద్దాం ఎంత ముందుకు వెళ్తానని చెప్పి. నెక్స్ట్ రాము, ఏదైనా చెప్పాలంటే ఓపెన్ అయిపోవన్నా అని చెప్పి రాము కూడా చెప్తాడు. అమ్మ సరిపోయింది అనుకున్నా నేను. తనుజ గారు ఏది అనిపిస్తే అది నాకు చెప్పు అంటారు. ఫస్ట్ చెప్పు, ఎవరితో కంఫర్టబుల్గా ఉంటే మళ్ళీ వాళ్ళతో చెప్పు అంటారు. చెప్పు, మన గేమ్ మనమే ఆడుకోవాలి, ఇంతకుముందు అదే చేసాం కదా, సో ఇప్పుడు ఇంకా జెన్యున్గా స్టాండ్ తీసుకుందాం. సో అది బయట ఆ మనిషి నాకు జెన్యున్గా స్టాండ్ తీసుకున్నారు వాళ్ళ నాన్న, అది బయట మరి నచ్చలేదేమో, సో నాన్న ఐ మిస్ యూ, డోంట్ వరీ, ఐ విల్ మేక్ యూ ప్రౌడ్ అంటారు. సో తను గర్వపడేలా చేస్తానని చెప్తున్నారు భరణి గారిని. చూద్దాం ఇది ఎంత ముందుకు వెళ్తారు ఏంటి అని చెప్పి. దాని తర్వాత రామ్ మీద చెప్తుంటారు, ఇప్పుడు ఈజ్రా ఏదో చెప్తున్నారు నాన్ సింక్లో ఉందని చెప్పి. నెక్స్ట్ ఇంకొక సైడ్ ఇది వాష్రూమ్ డిస్కషన్ అనుకుంటే ఇమ్మాన్యుయల్, సంజన గారు, రీతు వీళ్ళందరూ ఉంటారు. ఇమ్మాన్యుయల్, నా స్వార్థంగా ఆలోచించి నేను నాకు కావాల్సిన వ్యక్తిని ఉంచితే జనాల ముందు నేను వీక్ అయిపోను. జనాల ముందు వీక్ అయిపోవడం కదా, జనాల ముందు ఈ వీక్ కాకపోయినా నెక్స్ట్ వీక్ అయినా ఆయన బయటికి వెళ్ళిపోతారు. అంటే భరణి గారితో నాకు బాగుండి నేను ఉంచాను అనుకో, ఏముంది దానికి అలాగ ఓట్లు లేవు, ఈ వీక్ కాకపోతే నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతారు. ఇది చాలా ఇలాగ అనుకునేవాడిని తెలుసా, ఏంటిది అంటే భయపడితే ఏముంది, ఒక వీక్లో ఏం మారిపోద్ది అని అనుకునేవాడిని. కానీ లాస్ట్ ఇయర్ గౌతమ్ది ఎలిమినేషన్ దాకా వెళ్ళాడు, తర్వాత రన్నర్ దాకా వెళ్ళారు కదా, ఆట చేంజ్ అయిపోయింది కదా. ఇది చేంజ్ అయిపోవచ్చు ఒకరోజు ఒక నైట్లో, చెప్పలేము అది. అలాగే మనకన్నా వీక్ వాళ్ళు చాలామంది హౌస్లో ఉంటారు, మనతో పాటు వాళ్ళు నామినేట్ అయ్యారనుకోండి, అప్పుడు మనం సేవ్ అవుతాం, వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు అందరూ వైల్డ్ కార్డ్స్ కానీ లేదంటే ఉన్న వాళ్ళలోనే నామినేట్ అయ్యి ఉంటే, అందరూ నామినేట్ అయ్యి ఉంటే భరణి గారు వెళ్ళిపోయే వాళ్ళ లేదు కదా, ఉండేవాళ్ళు కదా. వాళ్ళు ముగ్గురు నామినేట్ అవ్వడం వాళ్ళకి దెబ్బ పడిపోయింది. పవన్ ఏమిటంటే వన్ థింగ్, ఇద్దరు ఈక్వల్గా ఉన్నప్పుడు, అంటే వాళ్ళ గేమ్ ఇద్దరిది ఈక్వల్గా ఉందని నీకు అనిపిస్తే అప్పుడు నీ ఫేవరబుల్గా నువ్వు ఆలోచించుకోవాలి, నీ ఫేవరెట్ తీసుకోవచ్చు. గేమ్ అంటే ఇప్పుడు గేమ్ ఆయన ఎక్కువ, రాముది ఎక్కువ, నేను తక్కువ ఉందని డిసైడ్ చేసుకుని ఒక ఇద్దరు ఈక్వల్గా ఉంటానే, ఎస్ ఇద్దరు ఈక్వల్గా ఉంటే అప్పుడు, కానీ వాళ్ళిద్దరు ఈక్వల్గా లేరు అని చెప్తారు అన్నమాట ఇమ్మాన్యుయల్. రీతి ఏమంటుందంటే గేమ్లో లేడు కానీ ఓటింగ్లో ఆల్మోస్ట్, అంటే గేమ్ లేకపోవచ్చేమో బట్ ఓటింగ్లో ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నప్పుడే ఇలాంటి ఛాన్స్ వచ్చింది. ఇలా నుంచో పెడతారు, ఓటింగ్ ఈక్వల్గా ఉంటే నుంచో పెడతారు, లేదంటే ఇలా నుంచో పెట్టరు, ఇలా ఇవ్వరు, నీకు ఇలాంటి పవర్ ఎవరు అనగానే ఎవరిని సేవ్ చేస్తారు అనగానే ఇమ్మాన్యుయల్ ఓటింగ్ అదేం కాదు అని చెప్పి ఏమంటారంటే, వీళ్ళిద్దరూ అంత క్లోజ్ కాబట్టి ఫస్ట్ నుంచి మళ్ళీ మొత్తం చెప్పకుండా మింగేస్తూ ఉంటాడు కొంచెం కొంచెం. ఆయన ఉద్దేశం ఏంటంటే వాళ్ళిద్దరు ఫస్ట్ నుంచి క్లోజ్ కాబట్టి వాళ్ళిద్దరు అలా నుంచో పెట్టారు అంతే. ఇప్పుడు ఇది ఏమంటారంటే ఇది ఇప్పుడే వాడమని చెప్పారంట కాబట్టి వాడమన్నారు. 7th వీక్ ఇది వాడకపోతే నేనే ఉంచుకుంటాను, 12th వీక్ దాకా ఉంచుకొచ్చాను, నేనే 12th వీక్ దాకా ఉంచుకొని నేనే వాడుకుంటాను కదా, నాకే వాడుకుంటాను కదా అని అంటారు. నెక్స్ట్ సంజన గారు ఏమంటారంటే, నువ్వు తెలివిగానే అడిగావు, ఈరోజు యూజ్ చేయొద్దు అంటే వేస్ట్ అయిపోయింది. అంటే అడిగారంటే ఈరోజే వాడాలంటే ఈరోజే వాడాలి అని, వాడకపోతే ఏమైందంటే వాడకపోతే వేస్ట్ అయిపోయింది అని చెప్పారంట క్లారిటీ. సో మనకి ఎపిసోడ్లో మిస్ అయిన క్లారిటీస్ అయ్యి, నేను అందుకని చెప్పాను మీకు ఈ వీక్కే ఆ పవర్.
నెక్స్ట్ ఇంక 2 వారాల తర్వాత 3 వారాల తర్వాత మళ్ళీ ఇంకో పవర్ ఇస్తారు. ఆ వీక్కే ఆ పవర్ అది ఎవరికి వాడాలంటే వాళ్ళకి వాడటమే. అంటే ఇమ్యూనిటీ పవర్ అనుకుంటా నెక్స్ట్ ఉండేది. ఇంకోటి ఉండేది కెప్టెన్సీ కంటెండర్, లేదంటే టికెట్ ఫినాలేనో ఎక్కడో చోట తీసుకెళ్ళి దానికి ముడి పెడతారు అనుకుంటున్నా. కెప్టెన్సీ కంటెండర్ అనుకుంటా. ఈయనకి ఇచ్చింది ఫైర్ స్టామ్ని ఎదుర్కోవడానికి ఇచ్చిన అస్త్రం ఇది. ఫైర్ స్టామ్ దగ్గర ఏ పవర్స్ ఉన్నాయి వాటికి ఆపోజిట్గా ఉండే పవర్స్ ఉంటాయి కొద్దిగా, అన్ని కాకపోయినా 2-3. నెక్స్ట్ ఇక్కడ ఒక ట్రూత్ రివీల్ అవుతుంది. సంజన గారు ట్రూత్ రివీల్ చేస్తారు రీతుకి. ఏంటంటే గిన్నె కోసం ఏదైతే గొడవ అయిందో, ఆ పిండి గిన్నె పెట్టి ఐషాకి వర్సెస్ రీతుకి పిండి గిన్నె కోసం ఏదైతే గొడవ అయిందో ఆడ వెళ్ళి కడిగేస్తారు కదా, ఆ గిన్నె కడిగేసి వస్తారు కదా. అప్పుడు ఏమంటారంటే దానివల్ల ఇంకా పెద్ద, దానివల్ల మాధురి గారు అంటే నీకు కడిగేసి వచ్చాను కదా చెప్తా ఉంటే మాధురి గారి మధ్యలో మాట్లాడుతూ ఉండి దానివల్ల అది ఇంకా పెద్దదైందంటే మొత్తం చెప్పేదనండి అని చెప్పి ఏం చెప్తారంటే, గంటన్నర తర్వాత ఆ పిల్ల వచ్చేసి అంటే ఐషా వచ్చేసి సంజన గారి దగ్గర, నువ్వు ఎందుకు గిన్నె కడిగావు, నా మాట నా మట్టు అంటే వాళ్ళ తమిళ అది కదా, నా మట్టు అంటే నేను అంటే నా తరపున ఏదో నా మట్టు నేను ఇంత ప్లాన్ చేశాను, తిన మీదకి ఎక్కేసి రీతు పక్కన ఉంటుంది, రీతు మీదకి ఎక్కేసి తొక్కేసి గేమ్ ఆడదామని చెప్పి అని నా స్పేస్ వెళ్ళిపోయింది మీ వల్ల, నా గేమ్ నన్ను ఆడుకోనిండి నాకు స్పేస్ ఇవ్వండి అని చెప్పి ఆ పిల్ల చెప్పింది అని చెప్తారు. సో ఇట్స్ క్లియర్లీ ఎవిడెంట్ అదేదో నామకే వాస్త జరిగిన ఫైట్ కాదు, కావాలని రీతుని పోక్ చేయడానికి, రీతుతో గొడవ పెట్టుకోవడానికి, రీతుతో గొడవ పెడితే రీతుకి ఎలాగో నెగిటివ్ ఉంది కాబట్టి తనకు పాజిటివ్ అయిద్దన్న ప్లాన్తో గొడవ వేసుకున్నారు. తనుజ గారితో ఇలాంటి గొడవలు వేసుకోరు. తనుజ గారితో నామినేషన్లో ఫైట్ చేస్తారు, అది పాజిటివ్ గొడవ. రీతు లాంటి వాళ్ళతో ఇలాంటి వాటిలో ఫైట్ చేస్తారు, అది నెగిటివ్ గొడవ. సో రీతుకి నెగిటివ్ ఉంది కాబట్టి మనం ఆపోజిట్లో ఉన్నాం కాబట్టి మనకు పాజిటివ్ అవుతుందని నేను అనుకుంటుంది, బట్ నెగిటివ్ ఆడికి పాజిటివ్ అవుతుందని ఇప్పుడు గెస్ చేయలేకపోతుంది. ఇది ఒక ప్రీ ప్లాన్ గొడవ. ఈ ప్రీ ప్లాన్ కూడా ఇప్పుడు రీతుకి తెలిసిపోయింది కాబట్టి రేపు నామినేషన్లో రీతు వర్సెస్ ఐషా గట్టిగా ఉంటుంది. గంటన్నర కొడేసుకుంటారు దీని మీద. ఖచ్చితంగా ఈ పాయింట్ వస్తుంది, నువ్వు ప్లాన్ చేసుకొని వచ్చి నన్ను ప్లాన్గా టార్గెట్ చేస్తున్నావు అది అని చెప్పి ఆవిడ ఎక్కడ చోట నోరు జారి బయట పవన్ కూడా చెప్పింది కదా లైఫ్ అయిపోతుంది అన్నట్టు. సో బయట ఏమైనా జరిగిందని చెప్పి నోరు కనుక జారితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఫైటే వాళ్ళ మధ్యలో. అప్పుడు మాధురి గారు ఉంటారంటే చిన్నపిల్ల కదా, అర్థమయ్యేటట్టు మనం చెప్పాలంట, ఎవరికి ఏంటి ఇలా పడకూడదు అని చెప్పా. సంజయ్ గారు అంటే నువ్వు చిన్నపిల్ల ఇలాంటి మాటలు మాట్లాడితే నువ్వు చిన్నపిల్ల అంటారు. నెక్స్ట్ సంజయ్ గారు మళ్ళీ నిఖిల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అమ్మాయి ఇలా అంద ఐషా ఇలా అంద ఐషా అలా అందని చెప్పి. మరి ఇప్పుడు ఎందుకు చెప్పారు, ఇంతకుముందు ఎందుకు చెప్పలేదన్న నాకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం చెప్పారు. నెక్స్ట్ మాధురి గారు మమ్మీ నేను ఇక్కడ మమ్మీనే అక్కడ మా ఇంట్లో మమ్మీనే ఇక్కడ కూడా మమ్మీనే అని మళ్ళీ ఏమంటారు తెలిసి అంటారు, నాకు లక్షల మంది పిల్లలు ఉన్నారంటారు. అనగానే సంజయ్ గారు అంటే మీరు వేరే ట్రాక్లోకి వెళ్ళిపోతున్నారు, రండి పాలిటిక్స్ అటు వెళ్ళిపోతున్నారు, ఇక ఆపండి చాలు వెనక్కి రండి ఇటు రండి అని చెప్పి మాధురి గారు నువ్వు ఇప్పుడు ఏదో ఓదార్పు చేస్తావా, ఏడుస్తా అని బాధపడతాని ఎవరినో అక్కడ అంటారు, ఇమాన్యుల్ను పవన్ ఏదో అంటారు. నెక్స్ట్ కళ్యాణ్ వాటర్ బాటిల్ నింపి సుమనానికి ఇస్తాడు, ఇచ్చి తీసుకెళ్ళి తనుజాకి ఇవ్వండి అంటాడు. మళ్ళీ ఏం చెప్పొద్దు, నేను ఇచ్చానని చెప్పొద్దు మామూలుగా ఇవ్వండి అంటాడు. అంటే ఏంటి మళ్ళీ ఏమైందంటే ఏం లేదు మామూలుగా ఇస్తానని చెప్పి. డైరెక్ట్గా ఇవ్వచ్చు కదా రాజా, ఏమైంది కాసేపు మాట్లాడుకోవట్లేదు. తనుజ గారు మాట్లాడేదాకా మాట్లాడ్డారు. సో తనుజ గారు తర్వాత పిలిచి మాట్లాడినప్పుడు అప్పటి నుంచి మాట్లాడుతాడు. నెక్స్ట్ తనుజ గారు మళ్ళీ ఆవిడ మాధురి గారు నువ్వు అందరి ముందు అరిచావు, అసలు నేను అలా మాట్లాడితే రాను, నెమ్మదిగా మాట్లాడుతూ వస్తాను, నా బుజ్జి రాజా నా బుజ్జి నా రాజా అని చెప్పి ఆవిడ పిలుస్తారు, ఆవిడ ముద్దు చేస్తారు, ఇవి ముద్దు అయిపోతూ ఉంటారు. సో అరవనని చెప్పి ప్రామిస్ లేదంటే ఏదో చెప్తారబ్బా ఆవిడ అంటారు అరవనని ప్రామిస్ ఏంటి, ఇవిడ అరిచేసి ముద్దు చేస్తారంట, గట్టిగా అరిచేసి అందరి ముందు ముద్దు చేస్తారంట. గట్టిగా అరిచావు అనుకో కెమెరా ముందు ఏదో చెప్తారు, అమ్మో అనిపించింది నాకైతే మాత్రం. దాని తర్వాత మాధురి గారు పెరిగన్నం కలిపేసి మిగిలిపోయినంత పెరిగన్నం కలిపేసి అందరికీ గోరుముద్దలు పెడతారయ్యా, చూడటానికి అంతే, స్పూన్తో పెట్టినా బాగుంటుందేమో మరి ఏందో అయ్యేళ్ళు అలాగే వద్దులే అన్నీ చెప్తే మళ్ళీ. అంటే నాకు అంత ఓసీడీ లేదు కానీ ఇది మాత్రం ఏబిసిడి కన్నా పెద్దది అనిపించింది. సంజన గారికి, ఇమాన్యుల్కి, రీతుకి, నెక్స్ట్ నిఖిల్కి, అక్కడ ఎవరో ఉంటారో అందరికీ పెడతా ఉంటారు. ఇలాంటి టైంలో మనం ఉండి అక్కడ వాళ్ళందరికీ పెట్టారని చెప్పి మన దగ్గర రాగానే నేనేమైనా కంటెస్టెంట్గా ఉండి వద్దులేండి, నిఖిల్కి స్పూన్తో పెడతాను అనుకుంటా, వద్దులేండి అన్నాం అనుకోండి, నన్ను గట్టిగా బయట ఆడియన్స్లో కూడా నెగిటివ్ అయిపోతాయి కదా, అలాంటి సిచ్యువేషన్ వస్తాయి. అమ్మో వీడు వచ్చాడు ఈ అమెరికా నుంచి శానిటైజర్ లాగేవాడు, చేతికి రాసుకోడు రాయుడు శానిటైజర్ మింగుతాడు అని చెప్పి గట్టిగా ట్రోల్ చేస్తారు. అలాంటి చేస్తే మాత్రం తెలుసు, అందుకే అక్కడ సైలెంట్గా అని చెప్పి తెచ్చి పిక్కన మింగేయాలి ఏదో చేసి, అంతేకాని ఎక్స్ట్రాలు చేయకూడదు. నెక్స్ట్ ఇమాన్యుల్ గిన్నెలు కడుగుతూ ఉంటారు అనమాట, ఏం జరుగుతుందో ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాం, ఓడలు బళ్ళు అయిపోతున్నాయి, బళ్ళు లోడలు అయిపోతున్నాయి అంట. అంటే వాళ్ళిద్దరు మరి వచ్చారు నామినేట్ వాళ్ళందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లే, అది నేను తెలుసుకోవాలి ముందు. రీతు నేను ప్రెడిక్ట్ చేశాగా భరణి గారు అవుతారని అంటే అవునా, నేను ఆశ్చర్యపోయా. సంజన గారు నేను రాము గారు భరణి గారు అనుకున్నా అంటే రీతు అంటే నేను ఈ వీక్ బట్టి లాస్ట్ వీక్ బట్టి
అన్నీ బట్టి కొట్టి నామినేషన్లో లేదు, ఆయన లాస్ట్కి నామినేషన్ లేని దాన్ని బట్టి చేశాను అనగానే సంజన గారు లేదురా, తన 4 బాండింగ్స్ ఏవైతే ఉన్నాయో దొరికాయి, అది గేమ్ మార్చింది అని చెప్పి. అంటే ఏమన్నా నాకు అర్థం కాలేదు. బట్ నాకేం అర్థమైంది అంటే అందరూ బాండింగ్స్ ఉన్న వాళ్ళందరూ నామినేషన్లోకి వచ్చారు అని చెప్పి. అంటే సుమన్ శెట్టి అన్న వచ్చాడు, రాము వచ్చాడు, దివ్య వచ్చింది, నెక్స్ట్ తనుజ వచ్చింది, నెక్స్ట్ ఈయన వచ్చాడు. సో ఇలాగా ఆయనకున్న 4 బాండింగ్స్ వచ్చాయి కాబట్టి దెబ్బ పడిందేమో అనుకుని మార్చింది. నేను రేపు మాట్లాడతా, పెద్దరాయుడు మోడ్లోనే ఉన్నాడని చెప్పి ఆయన ఎవరు అన్నారు కదా, సో పెద్దరాయుడు మోడ్లో ఉన్నాడని చెప్పి అన్నారు. రేపు మాట్లాడుతున్నారు. సరిగ్గా ఇక్కడ కొంచెం డిస్కనెక్ట్ ఉంది, చాలా వరకు మాట వినిపించట్లా. నెక్స్ట్ ఎందుకు ఏడ్చో అని చెప్పి నిఖిల్ ఏదో ఏడ్చాడంట. గౌరవ్ అంటాడు బుద్ధి లేదు, బాడీ నువ్వు ఏడ్చావు, గౌరవ్ ఏడ్చాడంట. నిఖిల్ చెప్పాడు అనగానే నిఖిల్కి బుద్ధి లేదు అంటాడు. తనకు వచ్చిన తెలుగులో బాడీ ఉంది బుద్ధి లేదు అని చెప్పి చెప్తాడు అనమాట నిఖిల్కి. నెక్స్ట్ మాధురి గారు రమ్య వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటారు. సో నువ్వు అక్కడ హైపర్ ఆది అనిందే ఏదైతే ఉంది కదా, మనం చెప్పుకున్నాం అనింది కదా, అన్నాడు కదా, ఫీల్ అవుతున్నావా మ్యానిపులేటర్, నువ్వు అసలైన మ్యానిపులేటర్ అన్నట్టు అన్నాను ఫీల్ అంటే, రమ్య అవునా నేనా అని అడిగాను, అడగంగానే ఆయన అడిగితే అవును అని అన్నాడు, థ్యాంక్ యూ సో మచ్ అన్నా అని చెప్పి. అక్కడ మీరు ఫీల్ అయ్యారు లేదు కానీ మీ యాటిట్యూడ్ కనిపించింది, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి మీరు కూర్చున్నప్పుడు ఏదో ఇదిగా అనిపించింది అనమాట. మాధురి గారు ఏంటంటే స్పోర్టివ్గా తీసుకోవాలని చెప్పి మనకే కాదు అక్కడ ఉన్న వాళ్ళు కూడా అనిపించింది. ఇప్పుడు కొంచెం ఎక్కువగా రియాక్ట్ అయ్యారు, గెస్ట్తో సరిగ్గా మాట్లాడలేదు అన్నట్టు. రమ్య గారు నేను రాజు అనే వర్డ్ గురించి అందరూ అదే అంటున్నారేంటి, నిన్ను రాజు అనే వర్డ్ గురించి. సో ఇక్కడ ఏదో కొంత జలసీ ఫ్యాక్టర్ ట్రిగ్గర్ ఉంది. కనెక్షన్ నీకు తనకు ఉందా, క్లారిటీ కోసం అడిగా, నువ్వు నాతో కూడా మాట్లాడుతావు అనేసి. ఈవిని రాజు అని పిలుస్తుంది ఎవరు అంటే తనుజ గారు. ఫస్ట్ మేబీ రమ్య పిలిచేదేమో. సో దానికోసం ఒక కనెక్షన్ మీ ఇద్దరికి ఉందా, సరే నువ్వు నాతో కూడా మాట్లాడలేదు కానీ ఏదో జలసీ ఫీల్ అవుతున్నారు. మాధురి గారు రమ్యతో మాట్లాడలేదని మాధురి గారు తనుజతో క్లోజ్ అవుతున్నారు, రమ్య ఫీల్ అవుతుంది. నువ్వు బిజీగా ఉన్నావు అని చెప్పి మాధురి అంటే నేనేం బిజీగా లేనని చెప్పి మాధురి గారు అనగానే రమ్య అలా అంటూ ఉంటుంది. నెక్స్ట్ ఆర్డర్ చెప్పడానికి వెళ్తారు, బిగ్ బాస్ రమ్య అని పిలుస్తారు. ఆర్డర్ చెప్పడానికి కెమెరా దగ్గరికి వెళ్ళి మనకు మొత్తం చూపించి కొంచెం చూపిస్తారు. క్రిస్పీ కార్న్ తక్కువ పంపించండి, కొంచెం వైట్ రైస్, గోంగూర పచ్చడి, నెక్స్ట్ గోంగూర పచ్చి రొయ్యలు చాలా తక్కువ పంపించండి, ఫుడ్ వేస్ట్ అవ్వద్దు అని చెప్పి రమ్య చెప్పిద్ది. ఓకే ఇంతేనా అంటే లేదు, మనకి ఇంత చూపించారు, మొత్తం చూపించలేదు, చూపిస్తే బాగుండేది. రమ్య అంటే పవన్ మాట్లాడుకుంటారు. రమ్య అంటది పవన్ అంటున్నాడు, పవన్ కోసం రమ్య చెప్తాను అనమాట, నేనంట ఈయన పంపించడానికి వచ్చానంట, ప్రతి వీక్ నామినేషన్లో పెడతానంట అని చెప్పి ఏదో చెప్తా ఉంటుంది. నామినేషన్స్ కోసం ఏదో ఎందుకు రాసుకున్నానేంటో. నెక్స్ట్ మాధురి గారు నాకు క్లారిటీ అర్థమైంది, వీళ్ళ మధ్యలో ఏదో జరిగింది కదా, సో రీతు పవన్ వీళ్ళ మధ్యలో జరిగింది కదా, నేను అది ఎందుకు చేశారు ఈ ప్రాంక్ అన్నది అనుకుంటా. ప్రాంక్ ఎందుకు చేశారు అని చెప్పి మనకు మొత్తం చూపారు, నాకు అర్థం చెప్తున్నా. ప్రాంక్ ఎందుకు చేశారని నా క్లారిటీ కోసం చేశారని మాధురి గారు అన్నట్టున్నారు. తనుజ గారు అంటారంటే నీ క్లారిటీ నాకు చెప్పవా, నీకేం అర్థమైంది ఏంటంటే మాధురి గారు అంటే వాడిది సిన్సియర్ లవ్వా కాదా అని చెప్పి చెక్ చేశా డెమోన్ని. సిన్సియర్ లవ్వా కాదు చెక్ చేసి అక్కడ రీతు ఉంటుంది, రీతు అంటే లవ్ కాదు, సిన్సియర్గా సీరియస్గా చెప్తున్నాము, దిస్ ఈజ్ నాట్ లవ్, డోంట్ సే దిస్ ఈజ్ లవ్ అని చెప్పి కొంచెం గట్టిగానే లౌడ్ వాయిస్ చెప్పింది. తనుజ అంటే ఐఎమ్ లవ్వర్ ఆల్సో ఫైటర్ ఆల్సో అని పాట పాడింది. తనుజ గారు మీరు వచ్చిపెట్టు ఈ పాట మన కళ్యాణ్కి పాడారు, అక్కడ సింగర్ సాకేత్ వచ్చి మీరు ఆ పాట పాడితే మళ్ళీ ఏదో మీరు కళ్యాణ్ కోసం పాడారు అన్న విధంగా వెళ్ళిపోతుంది, ఏదో మామూలుగా పాడారులేండి అంతే. నెక్స్ట్ మాధురి అండ్ తనుజ, మాధురి గారు తనుజకి చెప్తూ ఉంటారు అన్నమాట ఏంటంటే స్కూల్ డేస్ నుంచి కూడా నా యాటిట్యూడ్, నా కోపం ఎక్కువ, చిరాకు ఎక్కువ, అరుపులు ఎక్కువ అని చెప్పి. కాకపోతే ఏంటంటే నా మాటలు నాకు కనిపిస్తాయి కానీ నా మనసు అలా కాదు, చాలా మాటలు కట్టువ మనసు మెతక అన్నట్టు చెప్తారనమాట. తనుజ గారు ఏమంటారు, ఏదో అనిద్ది వినిపించలేదు మాటలు, మళ్ళీ మాధురి గారు అంటారు, ఒకరు చెప్పారని ఏదో చెప్తారు. తనుజ గారు నేను చూసా నాకు అర్థం కాలేదంటారు. సో నాకేం అర్థమైందంటే ఆ కన్ఫెషన్లో పిలిచి ఆడికి వీడియో వేశారు కదా, అది తనుజ గారికి క్లియర్గా అర్థం కాలేదేమో అని అనిపించింది. సో నీకెవరు చెప్పారు ఇలా, మీరు ఏదైనా అన్నారా ఇలా అంటే నీకెవరు చెప్పారని మాధురి గారు అడిగినట్టున్నారు, నేను చూసా అన్నట్టున్నారు. ఎందుకంటే దీని తర్వాత అంటారంటే మాధురి గారు అంటారంటే నాకు చెప్పండి ఏం జరిగింది ఏంటంటే అలా చెప్పకూడదు, ఒకరి మాటలు ఒకరి దగ్గర అలా చెప్పకూడదు అంటే వీడియో కళ్యాణ్ కూడా చూశాడు కదా తను అడుగు అంటారు. సో అదే మ్యాటర్, ఆ వీడియో మ్యాటర్లో ఇది అడుగుతున్నారు అనమాట. తనుజ నేను మాట్లాడాలి పిలుద్దామని చెప్పి కళ్యాణ్ పిలుస్తా అంటే ఈ లోపల కళ్యాణ్ వస్తాడు, తమరితో మాట్లాడాలి టైం ఉందా అని చెప్పి ఇవి అడిగిద్ది తనుజ. కళ్యాణ్ ఏదో చేత్తో పట్టుకుంటాడు, ఏదో అంటాడు, వీడికి అర్థం కదా సీరియస్గా వాళ్ళకి చోగా కడుక్కొని వస్తావా రా అంటారనమాట. కడిగేసి టిష్యూ పేపర్తో తుడిచేసి అన్నీ చేసుకుని నిదానంగా రా అని చెప్పి సెటర్ వేస్తాడు. దాని తర్వాత ఇల్లు కూర్చొని మాట్లాడతారు, మనకు మొత్తం చూపారు. నెక్స్ట్ సాయి రీతి నిఖిల్ కూర్చుంటారు. సాయి ఏంటంటే ఆడియన్స్కి అది కామెడీగా అనిపిస్తుంది కానీ భరించే వాళ్ళకే పెయిన్ అని.
మేబీ సాయి మీద ఏమైనా సెటర్ వేసాడు, అది నాకు ఇప్పుడు గుర్తులేదు, ఎందుకుగా నేను ఫీల్ అవుతూ ఉంటాడు. రీతు ఫైర్ స్టామ్ రాగానే బంధాలు అనుబంధాలు అని చెప్పి మమ్మల్ని ఎక్కిరించారు, ఫస్ట్ వీక్ అవ్వగానే మీరు కూడా బంధాలు బంధుత్వాల కోసం పెట్టుకుంటున్నారుగా అయ్యని చెప్పి ఎత్తుక్కుంటున్నారుగా అని చెప్పి ఏదో అంటది. మళ్ళీ ఆ టాపిక్ వచ్చుంటుంది. ఆది హైపరాది చాలాసేపు మాట్లాడాడంట, చాలా అంటే చాలా, మనకి లేపేశారు. అందుకే నాగార్జున గారు వచ్చి అనేది దివాళికి మొదలెట్టావు సంక్రాంతి దాకా అని చెప్పి మనకు చాలా విషయాలు కట్ చేశారు. నెక్స్ట్ బర్త్డే, గౌరవ్ బర్త్డే. సో కేక్ లాగా వీళ్ళకున్న స్వీట్స్ని కేక్ లాగా తీసుకొచ్చింది రమ్య, సెలబ్రేట్ చేద్దాం, వాళ్ళ ఇంట్లో చూస్తారు. ఈ లోపల వీళ్ళు తిందామని ట్రై చేస్తారు, అమ్మాయి అలిగిద్ది, అలాగనే మళ్ళీ సంజన గారు ఇచ్చేస్తారు. ఎందుకు ఇదంతా అని చెప్పి, నేనేదో వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూస్తారు సెలబ్రేట్ చేద్దామని వచ్చాను, మీరు అలా చేస్తారా అని చెప్పి కొంచెం అలుగుతుంది, ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సంజన గారికి మైక్ ఉండదు, రాము కళ్యాణ్ అందరూ ఇసరి కూర్చుంటారు. రాము ఏమంటాడంటే సడన్గా గేమ్ సీరియస్ మోడ్లోకి వెళ్తుంది, ఇంకా అవన్నీ వద్దు, ప్రాంక్స్ వద్దు, ఇది ఆది చెప్పినట్టున్నాడు, ఇంకా అలాంటి ప్రాంక్స్ చేయొద్దు అన్నట్టు. సంజన గారు ఏమంటారంటే ఏదో అంటారు మనకి వినిపిస్తుంది దూరంగా నుంచి. కళ్యాణ్ ఏమంటారంటే 7-8 చేశారు అంతే కదానా, అవి 7 వారాల్లో 7 చేశారంటే ఒక రకం, మీరు ఒకేసారి 7-8 చేశారు, ప్రాంక్లు ఒకేసారి చేశారని చెప్పి. దాని తర్వాత సాయి ఏమంటాడంటే చాలా విషయాలు పట్టించుకోలే, అదే చెప్పారు, ఏమంటారంటే బోర్డు ఒక్కటే కాదు, మెడలో బోర్డు వేసుకున్నారు కదా, అది ఒక్కటే కాదు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, పట్టించుకోలేదు అని చెప్పి. అది అభిప్రాయం ఎన్ని మాట్లాడినట్టున్నారు ఆయన. ఫస్ట్ ఎగ్కి మీరు ఇక్కడ ఉన్నారు, ఫస్ట్ ఎగ్ తీసేసినప్పుడు, దాని తర్వాత అదే చేస్తే మళ్ళీ డౌన్ అయ్యారన్నాడంట. సో తర్వాత 7 ఎగ్గులు తీసేసినప్పుడు డౌన్ అయ్యారంట. చాలా డీటెయిల్గా మాట్లాడాడు ఆయన, మనకి వీళ్ళని బట్టి అర్థమైంది నాకు. నేను మిమ్మల్ని ఏమనట్లా అని చెప్పి చెప్తా ఉంటాడు, సాయి ఏదో చెప్తా ఉంటాడు. భయపడి ఉంటే ఫస్ట్ ఎగ్, అదే మన వాళ్ళు ఎవరైనా భయపడి ఉంటే ఫస్ట్ ఎగ్ కూడా తీసుకునేవారు. మీరు ఆవిడ భయపడి ఉంటే కనుక ఎవరికైనా సరే ఫస్ట్ ఎగ్ కూడా మీరు తీసుకునేవాళ్ళు కాదు, మీరు తీసుకున్నారంటే ఎవరికి భయపడలేదు అనగానే సంజన గారు ఏమంటారంటే నేను భయపడను, నేను నామినేషన్స్ కూడా భయపడను, అందరూ ఏదోసారి పోవాలి, సో ఒకళ్ళ ముందు ఒకళ్ళ తర్వాత అంతే అని చెప్తుంటే కళ్యాణ్ అంటే ఏంటంటే మైక్ లేదు కదా, మాట్లాడండి, ఏదోటి మాట్లాడండి అంటే నామినేషన్స్ మీరు భయపడతారు, ఇక్కడ జస్ట్ ఏంటంటే నేను భయపడట్లేదు అని చెప్పి ఊరికి నేను చెప్తున్నాను. సంజన గారు నామినేషన్స్ భయపడరా, మీ ఒపీనియన్ ఏంటి? నాకు తెలిసి అయితే భయపడతారు కాబట్టి లాస్ట్ వీక్ నామినేషన్స్లో తను రాకుండా డీల్ చేసుకొని ఎవరిని చేయాలో పేర్లు తీసుకొని వాళ్ళని చేసుకుంటూ వెళ్ళారు, ఆవిడ ఉన్న రీతు. అంతకుముందు కూడా నామినేషన్ అంటే భయపడేవాళ్ళు. సంజయ్ అంటే లేదు అందరికీ ఫైనల్స్కి పోవాలని ఉంది, కోరిక ఉంది, ట్రోఫీ కోసం ఉంది, కానీ భయపడి ఆటలాడే వ్యక్తి అయితే మాత్రం నేను కాదు, అదైతే గ్యారంటీ నేను. సో బెదిరేట్ భయపడను అదే చెప్తారన్నమాట. నాకు ఫీలింగ్ వస్తే ఏదైనా నేను ఒకటికి వెనకేస్తానేమో కానీ నేను మాత్రం భయపడను అని చెప్తారు. కళ్యాణ్ ఇక్కడ బలి అంటాడు, మీరు మైక్ వేసుకోలేదు కదా, ఏదైనా నేను చెప్పి పాడిని వినిపించింది, మీ మైక్లో వినిపించింది కదా, సో భయపడని అని చెప్తున్నారు. చూద్దాం, ఇది అందరూ నామినేట్, ఇమాన్యుల్ సంజన గారు ఇద్దరు నామినేట్ అయితే అప్పుడు సంజన గారు మేబీ భయపడాల్సి వస్తుందేమో ఆ టైంలో. నెక్స్ట్ రమ్య వచ్చి కూర్చునిద్ది. రమ్య ఏదో బాగా ఫుడ్ ఎక్కువైపోయింది, వేడైపోయిందంటే వెంటనే కళ్యాణ్ స్ట్రీట్ ఫుడ్ ఆపేసి మీరు మామూలు ఫుడ్ చెప్పండి అంటే మామూలు ఫుడ్ చెప్పుకున్నాం అయ్యి అంటే, దాని తర్వాత రామ్ ఏదో అంటాడు ఫుడ్ బెస్ట్ అడ్వాంటేజ్ లగ్జరీ అని చెప్పి ఏదో చెప్పబోదంటే సాయి లేచిపోతాడు. అమ్మో వీడు చెప్తున్నాడు అయ్యా, నేను నిన్ను అని చెప్పి లేచి వెళ్ళిపోతాడు మళ్ళీ అని తిరిగి నేను నిన్ను ఏమీ అనట్లేదు అని చెప్పి మళ్ళీ ఏదో డైలాగ్ ఇస్తాడంట. రాముకి చెప్తుంటే ఆయనకి ఎనబుద్ధి కాలేదు, వెళ్ళిపోతా ఉంటాడు. రాము ఓకే బ్రో, ఓకే నో ఇష్యూ అంటే లగ్జరీ ఫుడ్ అని మాకు తెలుసు కదా, నువ్వు మళ్ళీ ఏదో చెప్తున్నావు అని చెప్పి వెళ్ళిపోతున్నాను అని చెప్పి అంటాడు. కొంచెం సాయి బిహేవియర్ యాటిట్యూడ్తో సాయి కష్టాలు తెచ్చుకుంటాడు బిగ్ బాస్ హౌస్లో, అది మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది. నెక్స్ట్ సంజన గారు ఇమాన్యుల్ అందరూ తింటారు, హైపరాది కోసం మాట్లాడుకుంటారు అనమాట. గంట పైన అనర్గళంగా మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఇమాన్యుల్ అది కూడా ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా మాట్లాడాడు అని చెప్తుంటే మాధురి గారు అంటారు అందరూ నెగిటివ్గా తీసుకుంటారు కానీ పాజిటివ్గా తీసుకొని వెళ్తే అది చాలా ఉపయోగపడతాయి అని చెప్పిన వాటిని ముందుకెళ్ళాలంగానే వెంటనే పక్కన పెడతారు. సంజయ్ గారు ఎవరు నెగిటివ్ తీసుకున్నారు ఎవరు అనగానే మాధురి గారు ఎవరు తీసుకుంటే వాళ్ళు అంట. రమ్య తీసుకుంది నెగిటివ్గా, సాయి తీసుకున్నాడు నెగిటివ్గా, ఆయిషా తీసుకుంది నెగిటివ్గా, అక్కడ ఉన్న వాళ్ళ ఎక్స్ప్రెషన్ బట్టి వీళ్ళ మాటలను బట్టి. ఇందాక అంటాడు కదా ఆడియన్స్ నవ్వుతారేమో పంచికి, తీసుకునేవాడికి బాధ కలిగిద్దని, సో అది దానికి అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఇమాన్యుల్ 3 వీక్స్కి ఎలా బిహేవ్ చేయాలి, మీ గేమ్ ఎలా ప్లాన్ చేసుకోవాలన్నట్టు ఆయన ఇన్పుట్స్ ఇచ్చి వెళ్ళిపోయాడు అని చెప్పి. సో అక్కడి నుంచి ఈయన గేమ్ అక్కడి నుంచి మొదలెట్టేశాడు ఆశ్రమం నుంచి. నెక్స్ట్ గౌరవ్ ఏడ్చాడంట ఎందుకో, నిఖిల్ అడుగుతాడు ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు షో పీపుల్, అందుకని వాష్రూమ్కి వెళ్ళి ఏడ్చాను ఏదో చెప్తున్నాడు. ఈ రీజన్ తెలియదు మనకి, రేపు ఎప్పుడైనా చూపిస్తే అర్థమైంది. నెక్స్ట్ ఇంక ఇమాన్యుల్ ఏంటంటే ఇంకా బాగా ఆడకూడదు అని చెప్పి అంటే రీతు ఇంకా ఆడితే సారీ సుమనాన్ కోసం మాట్లాడతారు. రీతు ఇమాన్యుల్ సుమనాన్ కోసం మాట్లాడి ఏమంటారంటే ఇంకా బాగా ఆడుతున్నావు అంటే రీతు ఇంకా ఆడితే కష్టం, నువ్వు ఎక్కువ ఆడితే మాకు కష్టం అని చెప్పి ఇమాన్యుల్ టూ మచ్ ఫన్ ఇచ్చేస్తున్నావు ఏంటి, టూ మచ్ ఆడుతున్నావు ఇంకా తగ్గించాలి అని చెప్పి సుమన్కి అంతా చెప్తా ఉంటారు అన్నమాట వీళ్ళిద్దరు కూర్చొని. నెక్స్ట్ సంజన గారు ఇమాన్యుల్ వీళ్ళు కూర్చుంటారు, లోపల కూర్చుంటే సంజన గారు వస్తారు. వచ్చిన తర్వాత
ఇమాన్యుయల్ నా గురించి ఏం చెప్పాడు కరెక్షన్స్ అంటే బయట అలా అంటున్నారు కదా, సో ఏం చెప్పాడు కరెక్షన్స్ అని చెప్పి కళ్యాణ్ సాయిలో చెప్తారు కదా, ఒక గుడ్డు తీసినాడు మీరు ఎక్కడున్నారు, అన్ని తీసినాడు కింద పడిపోయారని చెప్పి ఏం చెప్పాడు కరెక్షన్ ఇమాన్యుయల్ కరెక్షన్స్ ఏం చెప్పలేదు మమ్మ అని చెప్పి ఫస్ట్ ఎగ్కి ఇక్కడ ఉన్నావు, మళ్ళీ 7 గుడ్లు తీసినాడు మళ్ళీ కింద పడ్డావు, అది కరెక్ట్ చేసుకోమన్నాడు అంతే అని చెప్తారు. అక్కడ కళ్యాణ్ ఉంటాడు, చేతులు షేక్ అయ్యి అని చెప్పి ఏదో డైలాగ్ ఏదో సెటర్ వేస్తాడు. నెక్స్ట్ రీతు అంతకు ముందు కనిపించిన సంజనా గల్రా ఇంకో పాయింట్ కూడా చెప్పాడు, వినండి అని చెప్తాడు. అంత ముందు కనిపించిన సంజనా గల్రాని గారు ఇప్పుడు కనిపించడం లేదు అని చెప్పాడని చెప్పి, సో ఈ పాయింట్ కూడా చెప్పాడంట. సో మనకి వేయలేదు ఇదంతా. కళ్యాణ్ అంటే కళ్యాణ్ అంటున్నాడు అంటే కనిపించట్లేదంటే ఇప్పుడు కనిపించాలంటే గుడ్లు తీయమని కాదు, అది కూడా చెప్పాడు ఆయన, గుడ్లు తీయమని కాదు దాని అర్థం, అది కూడా చెప్పాడు, వేరేది ఏదో చెయ్యాలి అన్న విధంగా చెప్పారని చెప్పి. ఆవిడేమో వినిపించుకోతే ఇంకో పాయింట్ చెప్తారు రీతు, నాకేం అర్థమైందంటే నువ్వు ముందు వేరే వాళ్ళని పెట్టి నువ్వు వెనకుండి గేమ్ ఆడుతున్నావు, అది నాకు నచ్చడం లేదు, సో దానివల్ల మీరు కనిపించట్లేదేమో, ఇంతకుముందు మీరే గేమ్ ఆడేవాళ్ళు, ఇప్పుడు వేరే వాళ్ళ చేత ఆడిపిస్తే మీరు అనుకుంటున్నారు అందుకే కనిపించలేదు నచ్చడం లేదు అని. కానీ సంజన గారు నేనా అంటారు. రీతు పాయింట్ ఏంటి అంటే రమ్య వాళ్ళని ముందు పెట్టింది కదా, రమ్య వాళ్ళని డిమాండ్కి ప్రాంక్ చేస్తారు ఆవిడ అనుకుంటున్నారు, సో దానివల్ల అలా మీరు కనిపించట్లేదేమో అని చెప్తే అంటే ఈవిడ ఫీల్ అయింది, అది ఆపాలనుకుంటున్నారు మరేమో. రీతు ఈ వీక్ అంతా అలాగే అనిపించింది నాకు అనగా సంజన గారు లాస్ట్ వీక్ నేను ఇంత ఏమంటారంటే లాస్ట్ వీక్ నేను గట్టిగా నామినేషన్ చేసిన, నా వల్లనే బర్నీ గారు బయట ఉన్నారు, ఈ వీక్ మీరు సరిగ్గా ఏం చేయలేదు అన్నట్టు. ఇప్పుడు అంటే లాస్ట్ వీక్ నామినేషన్ నాదే, చాలా గట్టిగా చేశా, బర్నీ గారు బయట ఉన్నారంట. ఇలాగే బర్నీ గారు అనుకొని నా వల్లే చాలామంది బయట ఉన్నారు అని ఆయన అనుకోవటం వల్లే ఆయన బయట ఉన్నారు, నా వల్లే బర్నీ గారు బయట ఉన్నారని మీరు అనుకుంటే మీరు కూడా అలాంటి అనాలిసిస్లు చేసుకుంటే మాత్రం మీరు కూడా బయట ఉండే అవకాశం ఉంది. అలాంటి రాంగ్ అనాలిసిస్లు అజంప్షన్స్ చేసుకోవద్దు, ఎందుకంటే అక్కడ హౌస్ మొత్తం నామినేట్ అయ్యి ఏదైనా అయితే ఓకే, నామినేట్ అయింది 6-7 అందులో ఎవరు తక్కువ ఉంటే వాళ్ళు, అలాగే ఆడియన్స్ ఓట్స్ పైకి కిందకి కావటం ఏదైనా జరిగి ఉండొచ్చు. అక్కడ అందరూ ఉంటే అప్పుడు మనం ఏదైనా అనుకోవచ్చు. మళ్ళీ ఏమంటారు నాకు బాధగా ఉంది దానివల్ల అంటారు రీతు, నామినేషన్స్ కోసం కాదండి ఆయన చెప్తుంది అనగానే సంజయ్ గారు నామినేషన్స్ కోసమే అని అంటే ఏం చేయట్లేదంటే ఇది చేశాను కదా అంటారు. నామినేషన్స్ కాకుండా విడిగేది చేయట్లేదు అన్నట్టు అన్న నాకు అర్థమైంది. నెక్స్ట్ రీతు నీకు అనిపించలేదు ఎవరు ఎలా అంటారు పక్కన పుస్తకం ఇమాన్యుల్ అడుగుతారు, నీకు అనిపించట్లేదా ఇమాన్యుల్ సంజనా గారు తను ఆడకుండా పక్కన వాళ్ళు పుష్ చేస్తున్నారు అని చెప్పి నీకు అనిపించలేదు అనగానే ఇమాన్యుల్ నేను అంత అబ్జర్వ్ చేయలేదు అంటాడు. అనిపించినా కూడా చెప్పడు ఆయన, అది వేరే విషయం. నెక్స్ట్ రీతి ఉంటుందని మీ అగైనెస్ట్గా ఏమీ లేదు అనగానే సంజనా గారు ఇంకా 7 గుడ్ల కోసం మాట్లాడుకున్నారు, మీ అగైనెస్ట్గా ఎవరు రాలేదని చెప్పి ఒక పాయింట్ వచ్చిందంట. అంటే ఆవిడ దొంగతనం చేసినప్పుడు కానీ ఏదైనా సరే ఎవరు రాలేదు, ఎవరు మీ అగైనెస్ట్గా వెళ్ళలేదు, ఈవెన్ 7 గుడ్లు దొంగతనం చేసినప్పుడు కూడా మీకు అగైనెస్ట్గా ఎవరు రాలేదు అని చెప్పి దాని గురించి చెప్పినట్టున్నారు. దాని తర్వాత రమ్య అండ్ రాము మాట్లాడుకుంటారు, రమ్యకి పేరెంట్ వాళ్ళ మదర్ గుర్తొస్తున్నారంట, ఇలా ఖాళీగా ఉన్న ప్రతిసారి ఎవరో ఒకరు గుర్తొస్తున్నారు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటుంది. రాము ఏమంటాడంటే టాస్క్ లేనప్పుడు ఇలాగే ఉంటుంది, గుర్తొస్తూ ఉంటారు, అది కామను, ఏదైనా వర్క్లో ఉంటే కనుక మర్చిపోతారని చెప్పి. రాము కూడా ఇనీషియల్గా ఈ ప్రాబ్లం వచ్చింది కదా, సో 2 వారాలు ఆగు, 2 వీక్స్ ఉంటే నీకు అలవాటు అయిపోయింది అది అని చెప్పి, ఒక్కడే ఉంటే బోరు కొట్టిద్ది ఉండమాకని చెప్తారనమాట. సో అది తిన్నది నువ్వు ఒక్కడే ఉన్నావు కదా నీకు అసలు బోరు కొట్టట్లేదు అంటే, లేదు కొట్టట్లేదు, నాకు బయట కూడా ఒంటరిగా ఉండటం ఇష్టం కాబట్టి నాకు అదే కంటిన్యూ చేస్తా అని చెప్తారు. దాని తర్వాత సంజన గారు ఇమాన్యుల్ మాట్లాడుకుంటుంటారు, ఇది ఒక్క నిమిషం అండి ఏంటి ఇంకెంత ఉంది, అయ్యమ్మ 43 నిమిషాల సంజన గారు ఇమాన్యుల్ మాట్లాడుకుంటా, ఇమాన్యుల్ ఏమంటే జనాలకు తెలుస్తుంది మమ్మ ఏం జరుగుతుంది లోపల అని చెప్పి, అంటే మనం ఏం చేస్తున్నాం ఏంటి అనగా సంజన గారు అరే మనం మూర్ఖులం జనాలకి అర్థంలా కనిపిస్తుంది మన లోపల ఏం చేస్తున్నాం అని చెప్పి. అంటే ఆయన వెళ్ళిపోయారు కదా, దానికోసం మేము యాక్చువల్లీ మొహాట పడుతున్నాం కొన్ని విషయాలు చెప్పడానికి. నేను ఈ వారం అసలు మొహాట పడను, ఓవర్ చేయను అలా అని చెప్పి, మొహాటం పడితే మళ్ళీ బయటికి పోతాం, సో మొహాటం చేయను, ఓవర్ చేయకుండా పాయింట్స్ పెడతాను. అండ్ లాస్ట్ వీక్ మొహాటంకి పోయానా నేనేమైనా నామినేషన్స్ చేసేటప్పుడు ఏమైనా చేశాను, నామినేషన్స్లో క్లీన్గా ఓపెన్గా కరెక్ట్గానే పెట్టాను కదా అంటే అంతే మమ్మ కరెక్ట్గానే పెట్టావు అని చెప్పి చెప్తా ఉంటాడు. దాని తర్వాత సంజన గారు ఇమాన్యుల్ అంటాడు సంజన గారిని అంటాడు నేను సేఫ్ ప్లేయర్గా ఆడలేదు కదా, కావాలంటే స్లేఫ్ ప్లేయర్గా ఆడటం కుదరదు, ఇక్కడ ఏది ఉంటే నోట్లో అదే వస్తుంది సంజన గారు, నేను సేఫ్గా ఆడలేను, ఇక్కడ ఏదంటే నోట్లోంచి అదే వచ్చేసింది, నేనైతే అలా ఆడనని చెప్తాడు. ఇమాన్యుల్ ఏమంటాడంటే కొన్నిసార్లు అందరినీ సపోర్ట్ చేయాలనిపించింది నాకు, లాస్ట్ వీక్ నిజంగానే నిన్ను సపోర్ట్ చేయాలనిపించింది, తనుజాని సపోర్ట్ చేయాలనిపించింది, అప్పుడు జనాలకు కనిపించింది అంటే అదొక సేఫ్ ప్లేలా కనిపించింది. సో హైపర్ ఆది గారు ఇమాన్యుల్కి ఇది సేఫ్ ప్లేలా కనిపిస్తుంది, సేఫ్ గేమ్లా కనిపిస్తుంది, కొన్ని చోట్ల జస్ట్ వర్డ్సే చెప్పలా, ఎగ్జాంపుల్స్గా కూడా గట్టిగా నా విషయాలు మాట్లాడారు, బట్ మనకి ట్రిమ్ చేసి కట్ చేస్తారు. నిజంగా నా వీక్ వాటర్ టాస్క్ని తనుజ సపోర్ట్ చేయాలని అయిపోయింది. సంజన గారు ఏంటి ఏదో సైకిల్ చేస్తాడనమాట, సంజన గారు ఏంటి అంటారు, నెమ్మదిగా చెప్తాడు, తనుజ
రేపు తనుజ అని అంటాడు, రేపేంటి అని అంటాడు. సో తనుజ నామినేట్ చేద్దాం అనుకుంటున్నాడు ఏదో పాయింట్. సంజన గారు జాక్ వద్దు అంటే నువ్వు ఆవిడని లేపద్దు, మళ్ళీ నామినేషన్ చేసి ఇచ్చేసి లేపామనుకో ఆవిడ పైకి వెళ్తుంది అని చెప్పి. సో జాక్ వద్దంటే వాళ్ళకి కోడ్ పడేది. ఏమైనా లేదు, నార్మల్గా నా పాయింట్స్ చెప్పేస్తా. సో తనుజ నామినేట్ చేద్దామని ఫిక్స్ అయ్యాడు. నెక్స్ట్ సంజన గారు ఓకే గుడ్, తెలుస్తుంది, చూద్దాం అనుకుంటారు. చూసుకొని ఉండాలిగా, సో మిగిలింది డీల్ చేసుకుందాం, ఏదైతే అదే ఇది అని చెప్పి అనుకుంటారు. కానీ రేపు మొత్తం ప్రాసెస్ మారితే నెక్స్ట్ స్టిల్ ఇమాన్యుయల్ తనుజని చేస్తాడు. నెక్స్ట్ తింటా ఉంటారు దివ్య తనుజ అందరూ. దివ్య తింటా ఉంటే కూడా ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ఏడుస్తున్నావు అని మళ్ళీ అనగానే, అంటే ఈ టైంకి ఈ ఫుడ్ నా షేర్ కూడా మాదిరి గారు వస్తాడు అడిగినప్పుడు, నా కర్రీ షేర్ కూడా ఆయనకి ఇచ్చేదాన్ని, ఇప్పుడు మొత్తం నేనే తింటాను అంటే సరే నాకు ఇచ్చే అంటారు అనమాట. నెక్స్ట్ ఇమాన్యుయల్ కళ్యాణ్ ఏదో మాట్లాడుకుంటారు అబ్బా, అది కూడా కొంచెం వినిపించినట్టు మాట్లాడుకుంటుంటారు. కళ్యాణ్ మాధురి గారు అండ్ తనుజ వీళ్ళు కూర్చుంటారు. మాధురి గారు మాట్లాడుతుంది, ఏదో చూపించారు, చెప్పు ఏం చూపించారు, నీకేం చూపించారు చెప్పు. నెక్స్ట్ తనుజ గారు ఏదో అంటారు అనమాట. ఏమంటారంటే కళ్యాణ్ అంటాడు, నీ తల మీద నేను ఎలా అంటాను కదా అని చెప్పి అనగానే, నాకు తెలుసు, నాకు మొత్తం తెలుసు అని తనుజ గారు అంటారు. కట్ చేస్తాడు. ఎందుకు చూపించాడు ఏమో అర్థమే కాలేదు మనకి. నెక్స్ట్ సుమన్ అండ్ దివ్య ఏం మాట్లాడుకుంటారంటే, సుమన్ అన్న దివ్య భరణి అన్న ఏమైనా సీక్రెట్ రూమ్లో ఉన్నాడేమో అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమైనా పెట్టారేమో అంటే చెప్పలేము, నాకు కూడా అనిపించింది, కానీ మళ్ళీ అనవసరంగా ఊప్స్ పెట్టుకోవటం ఎందుకు, మళ్ళీ దాని తర్వాత బాధపడతాను అని చెప్పి దివ్య చెప్పుకుంటూ ఉంటుంది. నేనైతే షాక్లోనే ఉన్నాను అనుకుంటూ ఉంటారు. దివ్య నాకైతే మాత్రం తనుజ సేవ్ అయినప్పటి నుంచి భయం స్టార్ట్ అయిందని. అంటే తనుజ సేవ్ అయిపోయినందుకు కాదు, ఇంకప్పుడు ముగ్గురే మిగులుతారు, నెక్స్ట్ పవన్ అయిపోగానే ఇంకా నాకు అర్థమైపోయింది, అంటే బాగా వచ్చేసింది, భయం వచ్చేసింది అని చెప్పుకుంటాడు. సరే చూద్దాము, నేనైతే మాత్రం రాము ఏమో అనుకున్నాను అని చెప్పి సుమనన్న చెప్తే నేను అలాగే అనుకున్నాను, కాదు సీక్రెట్ రూమ్ ఉందేమో అని చెప్పి అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ దగ్గర చిన్న హోప్ ఉంటుంది. నేనైతే పవన్ లేదా రాము లేదా నేను అని కూడా అనుకున్నానని చెప్పి దివ్య అంటది. నేను కూడా వెళ్ళిపోతాను అనుకున్నాను, కానీ ఆయన వెళ్తాడని మాత్రం అనుకోలేదు అనుకుంటారు. నెక్స్ట్ మళ్ళీ కళ్యాణాలు చూపిస్తారు. చూపించి మనుషులు నచ్చితే ఆడియన్స్కి వెళ్తావు, నేను అదే కరెక్టా ఏమంటాడంటే, మాకు ఫస్ట్ 3 వారాల్లో లేదు కదా అంటే, మాకు ఫస్ట్ 3 వారాల్లో తనకి తనుజకి మధ్యలో మాటలు లేవు, కానీ యాక్షన్స్ ఉండేవి. తను నాకు సుత్తిచ్చింది ఫస్ట్ వారం. నేను తనకి ఆట ఎలా ఆడాలి, షూ కరెక్ట్గా ఉందా లేదా, జారే షూ వేసుకున్నారా, ఇవన్నీ నేను గైడ్ చేస్తూ ఉండండి. సో వితౌట్ ఎనీ టాక్ మాకు ఆ కమ్యూనికేషన్ ఉండేది, చేసేవాళ్ళం అని చెప్పి చెప్తుంటాడు. మళ్ళీ అది కట్ చేస్తారు. అంటే వాళ్ళ మధ్య బాండింగ్ ఆవిడకి ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఆవిడకి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆవిడ అలా అనుకుంటుందేమో అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారేమో. నెక్స్ట్ దివ్య సుమన్ గారిది కంటిన్యూ అయింది. ఆ మనిషితో టైం స్పెండ్ చేస్తే వీళ్ళకి అర్థమైద్ది ఆ మనిషి అలాంటోడు ఏంటి అన్నది. ఊరికి నేను మాట్లాడడం కాదన్నట్టు మాట్లాడుకుంటారు. సుమన్ అన్నేమో సేమ్ బెడ్ కెప్టెన్సీ రూమ్లో పడుకోలేనన్నా, నేను ఎక్కడే పడుకుంటాను, నాకు అక్కడ నిద్ర పట్టదంటే లేదు అక్కడే పడుకోవాలని చెప్పేవాళ్ళని చెప్పి. దాని తర్వాత మళ్ళీ తనుజ గారిని మాధురి వాళ్ళు చూపిస్తుంటారు. మాధురి గారు నీకెవరు చెప్పారు ఆ వర్డ్ అని అడుగుతారు. ఏ వర్డ్ అనుకున్నారు తనుజ అంటారు, నాకు అన్నీ తెలుసు, అలా కనిపించినప్పుడు లవర్స్ పార్క్లోకి వీళ్ళు ఎందుకు వచ్చారు అని చెప్పి. సో ఈవిడ ఒక వర్డ్ వాడిద్ది, ఆ కిచెన్ ఏమంటారు ఆ కెప్టెన్ బెడ్ మీద లవర్స్ పార్క్లా ఉంది అన్నట్టు ఏదో వాడిద్ది. అది ఈవిడ వాడారా ముందు, అంతకుముందు ఎవరు వాడారో తెలియదు, కానీ క్లారిటీగా రేపు మనకి ఎపిసోడ్లో చూపిస్తాను తెలిసింది. మరి ఇది కూడా ఒక లవర్ పార్క్ లాంటిదే కదా, మరి ఎందుకు అందులోకి రావాలని చూసింది అని చెప్పి. మరి ఐషాన్ అన్నారా లేదా రమ్యాన్ అన్నారా ఎవరినన్నారో తెలియదు, బయట నుంచి చూసి వచ్చింది కదా, మరి ఎందుకు ఇలా చేయటం అన్నట్టు ఒక డిస్కషన్ జరిగింది. చెప్పాను కదా, కనిపించినట్టు వినిపించినట్టు అర్థం కానట్టు, అసలు అర్థం కాలేదు, అది వేరే విషయం. నాకే అర్థం కాదని మీకు నేనేం చెప్తే మీకు అర్థమైంది, కానీ డిస్కషన్ అయితే జరిగింది, అది మేజర్ పాయింట్. సో ఇది భరణి గారు ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత జరిగిన ప్రతి డీటెయిల్ చెప్పాను. ఆల్మోస్ట్ 1-2 చిన్న తప్పితే దాటిని ఇంకా నేనే స్కిప్ చేసేసాను. ఇంకా దారుణంగా ఉంటుంది, మళ్ళీ 50 నిమిషాలు దాటిపోతే చండాలంగా ఉంటుందని చెప్పి. సో ఇదన్నమాట జరిగింది. ఇప్పటికీ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. మధ్యలో చెప్దాం అనుకున్నా, మధ్యలో చెప్తారు మర్చిపోయా. సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు 30,000 35,000 మిడ్ నైట్ టాక్స్ వెళ్తున్నాయి, కానీ అందులో ఒక 30% 40% సబ్స్క్రైబర్స్ అంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వస్తారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ బజ్ రివ్యూలు, ప్రోమో రివ్యూలు, ఎవరు నామినేట్ అయ్యారు, రేపు గట్టిగా మాట్లాడుకోవాలి. 4-5 వీడియోలు ఉంటాయి రేపు. సో ఎనర్జీ కావాలంటే కొద్దిగా సబ్స్క్రైబ్స్ వ్యూస్ ఉంటే ఎనర్జీ తనుకుంటూ వచ్చేసింది. చలో గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.